I'd like to introduce myself. నా పేరు వచ్చేసి మానస్ తోడ్కర్. బేసికలీ ఐఎమ్ ఫ్రమ్ బెంగళూరు. నేను ఈ యొక్క కంపెనీలో యాజ్ అన్ అగ్రికల్చర్ స్పెషలిస్ట్గా పనిచేస్తున్నాను. అండ్ కమింగ్ అబౌట్ టు దిస్ సెషన్, ఈ యొక్క సెషన్లో మేము ప్రోడక్ట్స్ గురించి డిస్కస్ చేసాం, అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ గురించి డిస్కస్ చేసాం. ఈ ప్రోడక్ట్స్ ఎప్పుడు వాడాలా, ఎలా వాడాలా, ఏ మోతాదులో వాడాలా, ఏ ఒక్క పంట దశలో వాడాలా, దీని గురించి డిస్కస్ చేస్తాం. దాంతోపాటు ఈ యొక్క బిజినెస్లో అగ్రికల్చర్ కేటగిరీకి ఉండే ఒక పొటెన్షియల్ గురించి మాట్లాడతాం. ఇప్పుడు అందరికీ తెలిసినట్టు వెస్టీజ్ మార్కెటింగ్ బేసికలీ ఏ హెల్త్ కేర్ బేస్డ్ కంపెనీ. ఎస్ ఆర్ నో? ఒక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ విచ్ గివ్స్ చాలా ఎక్కువగా హెల్త్ కేర్ బేస్డ్ ప్రోడక్ట్స్ మీద ఫోకస్ చేస్తాయి. ఈ యొక్క కంపెనీలో డిఫరెంట్ రేంజ్ ఆఫ్ కేటగిరీస్లో ప్రోడక్ట్స్ ఇచ్చారు. దట్ మే బీ హెల్త్ ఫుడ్స్, హెల్త్ కేర్, హెల్త్ సప్లిమెంట్స్, వాట్ యూ కాల్, అది కానీ ఎయిర్ ప్యూరిఫైయర్స్, వాటర్ ప్యూరిఫైయర్స్, బ్యూటీ, స్కిన్ కేర్, ఆల్ సార్ట్ ఆఫ్ ప్రోడక్ట్స్ని అందిస్తున్నారు. దీంతోపాటు ఈ యొక్క కంపెనీలో అగ్రికల్చర్ కేర్ కేటగిరీ ప్రోడక్ట్స్ కూడా అందిస్తున్నారు. నౌ ఒక కేటగిరీ ప్రోడక్ట్ అందిస్తున్నారంటే దానికి ఏదో ఒక రీజన్ ఉంటుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు హెల్త్ సప్లిమెంట్, ఈ యొక్క కంపెనీలో హెల్త్ సప్లిమెంట్ ఇస్తున్నారు. రీజన్ ఏంటి? వాట్ ఈస్ ద మెయిన్ రీజన్? హెల్త్ సప్లిమెంట్స్ ఎందుకు ఇస్తున్నారు? వన్ ఈజ్ న్యూట్రిషన్. మేము తినే ఫుడ్లో మంచిగా న్యూట్రిషన్ అనేది మన దేహానికి అందడం లేదు, మన బాడీకి కావాల్సి అందడం లేదు, కాబట్టి మేము దాన్ని సప్లిమెంట్స్ ద్వారా తీసుకోవాల్సి ఉంటుంది. దట్ ఈస్ వై ఈ కంపెనీలో ఏం చేశారు, హెల్త్ సప్లిమెంట్ని అందిస్తున్నారు మన బాడీకి కావాల్సిన న్యూట్రిషన్ నీడ్స్ కోసం. అండ్ సిమిలర్లీ అగ్రికల్చర్ కేర్ ప్రోడక్ట్స్ అనేది కూడా అందిస్తున్నారు. ద రీజన్స్ తెలుసుకోవాలా. ఈ యొక్క బిజినెస్ చేసే ముందు ఎందుకు తెచ్చారు, డిఫరెంట్ కేటగిరీ ఆఫ్ ప్రోడక్ట్స్ ఎందుకు తెచ్చారు అని అర్థం చేసుకోవాలా. అండ్ అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ ఎందుకు తెచ్చారంటే వన్ ఇస్ న్యూట్రిషియస్ ఫుడ్ కోసం. ఇప్పుడు మేము తినే ఫుడ్లో న్యూట్రిషన్ ఉందా అండి? ఎంతమంది చెప్తారు లేదు అని? హౌ మెనీ? బట్ యాజ్ అన్ అగ్రికల్చర్ స్పెషలిస్ట్ నేను చెప్తాను, మేము తినే ఫుడ్లో న్యూట్రిషన్ ఉంది, బట్ దానికన్నా ఎక్కువగా కెమికల్స్ ఉన్నాయి. మేము తినే ఫుడ్లో న్యూట్రిషన్ ఉంది, బట్ దానికన్నా ఎక్కువగా కెమికల్స్ అనేది చాలా ఎక్కువ ఉంది. దట్ ఈస్ వై మేము తినే ఫుడ్ అనేది మన దేహానికి ఎందుకు అందడం లేదంటే మేము ఫుడ్ కింద ఎక్కువగా కెమికల్ తింటున్నాం, మన బాడీని టాక్సిసిటీ లెవెల్స్ని పెంచుతున్నాం. అప్పుడు ఏమవుతుంది, బాడీలో టాక్సిసిటీ లెవెల్స్ అనేది పెరిగితే ఆ ఫుడ్ అనేది మన బాడీకి అందదనమాట. దట్ ఈస్ కాల్డ్ బయో అవైలబిలిటీ. మేము తినే ఫుడ్లో న్యూట్రిషన్ ఎందుకు అందదు, కెమికల్స్ అనేది చాలా ఎక్కువగా లోపల పంపిస్తున్నాము, కాబట్టి ఆ న్యూట్రిషన్ అనేది మన బాడీకి అందడం లేదు. దట్ ఈస్ వై వెస్టీజ్లో ఈ యొక్క కేర్ కేటగిరీ, అగ్రికల్చర్ కేర్ కేటగిరీ ప్రోడక్ట్ ఎందుకు తెచ్చారంటే న్యూట్రిషియస్ ఫుడ్ని తయారు చేయడానికి కోసం. మంచి న్యూట్రిషన్ ఉండే ఫుడ్ని తయారు చేసుకోవాలంటే కెమికల్ కన్జంప్షన్ని తక్కువ చేయాలా. దట్ ఈస్ ద సెకండ్ రీజన్. ఈ యొక్క కంపెనీలో అగ్రికల్చర్ కేర్ ప్రోడక్ట్స్ తేవడానికి సెకండ్ రీజన్ ఇస్ డిపెండెన్సీ ఆన్ కెమికల్ ఫర్టిలైజర్. ఇప్పుడు మీలో ఎంతమంది ఫార్మింగ్ కమ్యూనిటీ నుంచి వచ్చారు? ఫార్మర్స్ ఆర్ అగ్రికల్చర్ కమ్యూనిటీ నుంచి వచ్చారు? ఎస్ నో? ఆల్మోస్ట్ లైక్ 70-80% దాకా పాపులేషన్ అగ్రికల్చర్ బేస్ మీద ఉంటుంది. సిమిలర్ వే అగ్రికల్చర్ ఎలా చేస్తున్నారంటే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో కంప్లీట్లీ కెమికల్ బేస్ చేస్తారు. అంటే స్టార్టింగ్ విత్తనం వేస్తారు కదా, అక్కడి నుంచి హార్వెస్ట్ చేసే వరకు, కూత చేసే వరకు కూడా కెమికల్ని వాడుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, విత్తనం ఏమైనా భూమిలో వేస్తున్నారనుకోండి, దాన్ని విత్తన శుద్ధి కెమికల్తో చేస్తారు. వేసాను తర్వాత పెరుగుదల మంచిగా రావాలంటే దానికి ఒక కెమికల్, పోషకాలు అందించాలంటే దానికి ఒక కెమికల్, పురుగుని చంపాలంటే దానికి ఒక కెమికల్, ఏదైనా వ్యాధులు వచ్చినాయి దానికి చంపాలంటే ఒక కెమికల్, పంట మంచిగా రావాలా, మంచి ఫ్లవర్స్ రావాలంటే కెమికల్ వాడతారు, ఆ ఫ్లవర్స్ అనేది ఫ్రూట్గా మారాలంటే కెమికల్స్ వాడతారు, ఆ ఫ్రూట్స్ అనేది మంచిగా సైజ్ రావాలంటే కెమికల్ వాడతారు, ఆ ఫ్రూట్స్ అనేది మంచిగా పండాలా, రైప్ అవ్వాలంటే కెమికల్ వాడతారు, ఆ రైప్ అయిన ఫ్రూట్స్ ప్రిజర్వ్ చేయాలంటే కెమికల్ వాడతారు. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ లెవెల్ ఆఫ్ అగ్రికల్చర్లో కెమికల్ అనేది చాలా ఎక్కువగా వాడుతున్నారు. దట్ ఈస్ వై ఏమవుతుంది, మేము తినే ఫుడ్లో న్యూట్రిషన్ కింద ఎక్కువగా కెమికల్స్ అనేది మన బాడీకి అందుతాయన్నమాట. దట్ ఈస్ వై ఆ ఒక కెమికల్ డిపెండెన్సీని తక్కువ చేయాలా అంటే మేము వాడే కెమికల్ని మంచి మోతాదులో, ఒక పర్ఫెక్ట్ మోతాదులో వాడడం ద్వారా మేము తక్కువ కెమికల్ వాడి చాలా ఎక్కువ దిగుబడి ఎలా తీయొచ్చు, ఈ యొక్క కేటగిరీతో, ఈ యొక్క కాన్సెప్ట్తో ఈ యొక్క కంపెనీలో ఈ యొక్క ప్రోడక్ట్ తెచ్చారు. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ నెట్వర్క్ మార్కెటింగ్ని ఒక రూరల్ ఏరియాస్లో పరిచయం చేయాలి. ఇప్పుడు మన ఇండియాలో 8 దాకా జనాభా ఎక్కడ ఉంటారంటే పల్లెటూరులో ఉంటారు. ఉంటారా?
90% ఆఫ్ ద పాపులేషన్ పల్లెటూరులో ఉంటారు. ఓన్లీ 10 to 15% ఆఫ్ ద పాపులేషన్ మాత్రమే సిటీస్లో, టౌన్స్లో ఉంటారు. ఇప్పుడు పల్లెటూరులో చాలా ఎక్కువగా చేసే ప్రొఫెషన్ ఏంటండి? అగ్రికల్చర్. మ్యాక్సిమం ఆఫ్ ద పాపులేషన్ ఏం చేస్తారు? పల్లెటూరులో అగ్రికల్చర్ చేస్తారు. ఆ పర్సన్ని మేము కనెక్ట్ అవ్వాలంటే మేము ఏం చేయాలా? వాళ్ళకి మేము అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ ద్వారా కనెక్ట్ అవ్వచ్చు. సింపుల్గా అర్థం చేసుకోండి. విస్టేజ్ ఇస్ అ బిజినెస్ ఆఫ్ రిలేషన్షిప్ అండ్ లీడర్షిప్. విస్టేజ్ ఇస్ అ బిజినెస్ ఆఫ్ రిలేషన్షిప్ అండ్ లీడర్షిప్. మీలో మంచి లీడర్షిప్ క్వాలిటీ ఉండాలా, దానికన్నా ఎక్కువగా రిలేషన్షిప్ బిల్డ్ చేసే కెపాసిటీ ఉండాలా. ఒక పర్సన్తో పాటు మీరు మాట్లాడుతున్నారు, ఒక ప్రోడక్ట్ని సజెస్ట్ చేస్తున్నారంటే ఆ ప్రోడక్ట్ గురించి మీకు అవగాహన ఉండాలా. ఆ వ్యక్తికి మీరు చెప్పేటప్పుడు ఆ ప్రోడక్ట్ అనేది ఇట్ షుడ్ హిట్ లైక్ హార్డ్ లైక్ ఎ స్టోన్. వాళ్ళకి ఆ ప్రోడక్ట్స్, ఆ కాన్సెప్ట్ అర్థం చేసుకొని దే హ్యావ్ టు టేక్ ద ప్రోడక్ట్స్. దట్ ఈస్ వై విస్టేజ్లో రూరల్ ఏరియాస్లో వాళ్ళకి తెలిసిన కాన్సెప్ట్ ఏమి? అగ్రికల్చర్. దానికి రిలేటెడ్గా ప్రోడక్ట్స్ అనేది అందడం జరిగితే ఆటోమేటికలీ వాళ్ళకి కంపెనీ మీద ఒక భరోసా అనేది వస్తుంది, ఒక మంచి ఒపీనియన్ వస్తుంది. లేటర్ మేము వాళ్ళని హెల్త్ కేర్ బేస్డ్ ప్రోడక్ట్గా ఆర్ అదర్ డిఫరెంట్ కేటగిరీస్లో హోమ్ కేర్ కానీ ఎయిర్ ప్యూరిఫైయర్, వాటర్ ప్యూరిఫైయర్ అని అందొచ్చు. వై ఐమ్ టెలింగ్ యూ దిస్ ఇస్ రూరల్ ఏరియాస్లో మెంటాలిటీ ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఏదే ప్రోడక్ట్ ఇచ్చినా కూడా వాళ్ళ మీద ఎవరు టెస్ట్ చేసుకోరు. పక్కనుండే వ్యక్తి మీద టెస్ట్ చేసుకొని అక్కడ రిజల్ట్ మంచిగా వస్తే మాత్రమే వాళ్ళు వాడుకుంటారు. దట్ ఈస్ ద విలేజ్ సైకాలజీ. దట్ ఈస్ వై అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ అనేది వాళ్ళ పొలంలో ఈ ప్రోడక్ట్స్ వాడడం ద్వారా ఒక నమ్మకం అనేది జనరేట్ చేయడానికి, ఒక రిలేషన్షిప్ అనేది బిల్డ్ చేసుకోవడానికి ఈ అగ్రికల్చర్ కేర్ కేటగిరీ ప్రోడక్ట్స్ అనేది ఒక డిస్ట్రిబ్యూటర్గా, ఒక బిజినెస్ డెవలపర్గా మనకి హెల్ప్ చేస్తాయి. అండ్ నెక్స్ట్ ఇస్ ఒక ఫార్మర్కి, ఒక రైతుకి ఈ ప్రోడక్ట్స్ అనేది ఎలా బెనిఫిట్ చేస్తాయంటే, ఒకటి పంటలో ఎక్కువగా దిగుబడి రావడానికి, పంటలో మంచి నాణ్యత రావడానికి, ఖర్చు తగ్గించడానికి, మన పెట్టుబడి ఏం పెడుతున్నామో దాన్ని తగ్గించడానికి, కెమికల్ డిపెండెన్సీని తగ్గించడానికి, దాంతోపాటు అడిషనల్ ఇన్కమ్ అనేది రావడానికి ప్రోడక్ట్స్ అనేది హెల్ప్ చేస్తాయి. సింపుల్. ఈ యొక్క ప్రోడక్ట్స్ వాడుతున్న రైతు ఏం చేయాలంటే ఈ ప్రోడక్ట్స్ని వాడి వాళ్ళ భూమిలో ఆ రిజల్ట్ని పక్కనుండే 4 నుంచి 5 రైతులకి షేర్ చేయడం ద్వారా విస్టేజ్ ద్వారా ఆ ఒక్క రైతుకి అడిషనల్ ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. దట్ ఈస్ వై అడిషనల్ ఇన్కమ్ కూడా ఫార్మింగ్తో పాటు వాళ్ళు పెంచే క్రాప్స్తో పాటు అడిషనల్ ఇన్కమ్ అనేది రావాలంటే ఈ ప్రోడక్ట్స్ అనేవి ఒక రైతుకి హెల్ప్ చేస్తాయని చెప్పొచ్చు. అండ్ అగ్రికల్చర్ చేస్తున్నారు, బట్ ఏ ఒక్క రైతు కూడా సైంటిఫిక్గా అగ్రికల్చర్ చేయడం లేదు. వెరీ లిమిటెడ్. ఒక 10% మాత్రమే సైంటిఫిక్గా యాక్షన్. కాబట్టి వాళ్ళు పంట పండిస్తూ ఉంటారు, మేము కూడా పంట పండిస్తున్నాం. సింపుల్గా అర్థం చేసుకోండి, అగ్రికల్చర్ అనేది జస్ట్ పంట పండించడం కాదు. ఇట్స్ ఎ రిలేషన్షిప్ బిట్వీన్ ఎన్వైరన్మెంట్, సాయిల్ అండ్ హ్యూమన్. ఒక వ్యక్తికి, ఒక పరిసరానికి, ఒక మట్టికి ఉండే ఒక బాండింగ్ని అగ్రికల్చర్ అని పిలుస్తారు. అర్లియర్ డేస్లో అగ్రికల్చర్ ఎలా చేసేవాళ్ళంటే ఏదో ఒక పంట పండించేవాళ్ళు, దాని నుంచి వచ్చే వేస్ట్ని ఆవులకి, మేకలకి ఫీడ్ చేసి, మరి ఆవుల నుంచి, మేకల నుంచి, గొర్రెల నుంచి వచ్చే వేస్ట్ని మరి అగ్రికల్చర్లో వేసేవారు. ఒక సైకిల్ అనేది జరుగుతుండే. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో అగ్రికల్చర్ ఎలా చేస్తారు? ఏదో ఒక పంట పండిస్తారు, దాన్ని హార్వెస్ట్ చేసేసి బయట పారేస్తారు, కెమికల్ తీసుకుని వస్తారు, నింపుతారు, మరి అగ్రికల్చర్ చేస్తారు. దిస్ ఈజ్ నాట్ ఎగ్జాక్ట్లీ అగ్రికల్చర్. దిస్ ఈజ్ కాల్డ్ కమర్షియల్ కల్టివేషన్. ఫినాన్షియల్ నీడ్స్ కోసం అగ్రికల్చర్ చేస్తున్నారు. ఇట్ ఈస్ నాట్ కాల్డ్ అగ్రికల్చర్, ఇట్ ఈస్ కాల్డ్ కమర్షియల్ కల్టివేషన్. అగ్రికల్చర్కి కమర్షియల్ కల్టివేషన్కి చాలా ఎక్కువ డిఫరెన్స్ ఉంది. మన పూర్వీకులు ఏదైనా పంట పండిస్తున్నారంటే ఒక ఏడాదికి 2 నుంచి 3 డిఫరెంట్ పంటలు పండించేవాళ్ళు. ఇప్పుడు వరంగల్ తీసుకుంటే ఎక్కువ ఏం పండిస్తారండి? ఇక్కడ వరి పండిస్తారు. 2 సీజన్లు 3 సీజన్లు అదే పండిస్తారా? ఏమైనా క్రాప్ చేంజ్ చేస్తారా? దట్ ఈస్ కాల్డ్ కమర్షియల్ అగ్రికల్చర్. భూమి మీద అవగాహన ఉండి, భూమి ఎలా వర్క్ చేస్తున్నది అవగాహన ఉంటే రైతు ఆ పని చేయడు. మన పూర్వీకులకి ఎడ్యుకేషన్ లేకున్నా కూడా వాళ్ళకి అగ్రికల్చర్ గురించి అవగాహన ఉండే. ఒకేలాగా పంటని పండించకూడదు, మన భూమి బర్బాద్ అయిపోతుందని చెప్పేసి వాళ్ళు డిఫరెంట్ పంటని పండించేవాళ్ళు. బట్ ఇప్పుడుండే రైతులు ఏం చేస్తున్నారు? ఫినాన్షియల్ నీడ్స్ కోసం, కమర్షియల్ నీడ్స్ కోసం అగ్రికల్చర్ని కమర్షియల్ చేసేస్తారు. దట్ ఈస్ ద మెయిన్ రీజన్. అండ్ ద మెయిన్ ప్రాబ్లమ్ విత్ అగ్రికల్చర్ టుడే ఇస్ నాలెడ్జ్ లేదు. భూమిలో ఉండే సారాంశం గురించి, సార్ భూమిలో సారాంశం అంటే ఏంటి? ఏదైనా ఒక రైతుకు పోయి అడిగితే హిజ్ నల్. దాని గురించి ఏదే ఒక నాలెడ్జే లేదు. ఏదైనా చేసి ఈసారి అయినా నేను
50 బస్తాలు పండిస్తే నెక్స్ట్ టైంకి 55 బస్తాలు పండించాలనే ఉంటుంది. మన ఫోకస్ అనేది ఎక్కడ ఉంటుంది? దిగుబడి మీద, సాయిల్ ఫర్టిలిటీ మీద ఉండదు, భూమిలో సారాంశం గురించి ఉండదు. ఏమో వాడి ఏమో పండించాలని అనుకుంటారు. అండ్ నెక్స్ట్ ఇస్ ఇంప్రాపర్ ఇప్పుడు వస్తుండే హైబ్రిడ్ విత్తనాలకి చాలా ఎక్కువ డిఫరెన్స్ ఉంది. 20 years బ్యాక్ వచ్చే హైబ్రిడ్ విత్తనాలకి యూరియా, డిఏపి, పొటాష్ అనేది చాలా ఎక్కువగా కావాల్సిండే. బట్ ఇప్పుడు వస్తుండే హైబ్రిడ్ విత్తనాలకి చాలా తక్కువ వాటర్, చాలా తక్కువ పోషకాలు తీసుకొని ఎక్కువ దిగుబడి ఇచ్చే కెపాసిటీ ఉంది. బట్ దీని గురించి మన రైతులకు అవగాహన లేదు. ఫర్టిలైజర్ అనేది 20 years బ్యాక్, 30 years బ్యాక్ ఎలా వాడేవాళ్ళో ఇప్పుడు కూడా సేమ్ మోతాదులో వాడుతున్నారు. అండ్ నెక్స్ట్ ఇస్ అగ్రికల్చర్ లేబరర్ ప్రాబ్లమ్స్ అనేది అగ్రికల్చర్లో చాలా ఎక్కువ ఉంది. లేబర్, కూలీ మనుషులు అనేది దొరకడం లేదు. ఇది కూడా మేజర్ ప్రాబ్లం. ఇటువంటి ప్రాబ్లమ్స్ని ఎన్వైరన్మెంటల్ స్ట్రెస్, ఇరిగేషన్ ప్రాపర్గా లేదు, వాటర్ అనేది మంచిగా మన భూమిలో ఉండడం లేదు, ఇటువంటి రిలేటెడ్ ప్రాబ్లమ్స్, డిసీజ్, పెస్ట్, ఒక వ్యాధి వస్తే దాన్ని ఎలా మేనేజ్ చేయాలనే దీని గురించి కూడా మన రైతులకు అవగాహన లేదు. సింపుల్ అర్థం చేసుకోండి, ఇప్పుడు ఒక మనిషి కంప్లీట్ పొలానికి స్ప్రే చేసేస్తారు. ఎసానో ఇంగ్లీష్లో ఒక కాంటెక్స్ట్ ఉంది, ఎకనామిక్ థ్రెషోల్డ్ లెవెల్. అగ్రికల్చర్లో ఒక కాంటెక్స్ట్ ఉంది, ఎకనామిక్ థ్రెషోల్డ్ లెవెల్ అని. మన భూమిలో వ్యాధులు అనేది 15%, 20%, 30% వచ్చేదాకా మన భూమిలో మన పంటలకి ఎటువంటి మార్పులు తీసుకురావు. 20% వ్యాధి వచ్చినా కూడా మన దిగుబడిలో ఎటువంటి మార్పులు ఉండవు, ఎటువంటి చేంజెస్, ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. బట్ మన రైతులు ఏం చేస్తారు? 1% ఏదైనా వ్యాధి వస్తే చాలు కంప్లీట్ పొలానికి స్ప్రే చేసేస్తారు. దిస్ ఈస్ కాల్డ్ పువర్ డిసీజ్ అండ్ పెస్ట్ మేనేజ్మెంట్. అండ్ నెక్స్ట్ మన పంటలో దిగుబడి వేరే ఏదైనా పంట తీసుకోండి, దిగుబడి అనేది పెరుగుతుందా తగ్గుతుందా? తగ్గుతుంది కదా. బట్ పెట్టుబడి ఏమో పెరుగుతుంది, బట్ దిగుబడి ఏమో తగ్గుతుంది. ఎస్ నో? బట్ ఈ స్టాటిస్టికల్ రిపోర్ట్ ఏం చెప్తుందంటే ఫ్యూచర్ డేస్లో ఒక 10 or 15 years తర్వాత, 20 years తర్వాత మన పాపులేషన్ అనేది ఎంత పెరుగుతుందంటే ఆల్మోస్ట్ లైక్ విల్ గో 150 crores దాకా వెళ్తాం. ఆ 150 crores పాపులేషన్ని మేము ఫుడ్ అందించాలంటే 20 years తర్వాత, 30 years తర్వాత ఒక వ్యక్తికి ఏం లేదన్నా 2 times మాత్రమే ఫుడ్ దొరుకుతుంది. థర్డ్ టైం ఎలా తింటారు తెలుసా? క్యాప్సూల్ ద్వారా తింటారు. ఆల్రెడీ తింటున్నామా? 20 years, 30 years తర్వాత మీ పిల్లలు, మీ మనమరాలు ఆర్ యువర్ గ్రాండ్ చిల్డ్రన్స్ ఫుడ్ ఎలా తింటారంటే ఒక 2-3 generation తర్వాత, తీసుకోండి సార్ ఇది బిర్యానీ క్యాప్సూల్, ఇది తింటే మీరు బిర్యానీ తిన్నట్టు, ఇలా తింటారు. ఎందుకంటే రీజన్స్ ఇస్ ల్యాండ్ అవైలబిలిటీ. రోజు రోజుకి అగ్రికల్చర్ ల్యాండ్ అనేది పెరుగుతుందా తగ్గుతుందా? ల్యాండ్, అగ్రికల్చర్ చేసే ల్యాండ్ పెరుగుతుందా తగ్గుతుందా? పాపులేషన్, దిగుబడి, అంటే అల్టిమేట్లీ 20 years తర్వాత ఏం జరుగుతుందంటే క్యాప్సూల్లో ఫుడ్ తినాలని. దట్ ఈస్ వాట్ గోనా హ్యాపన్. ఎందుకంటే మన మెయిన్ కన్సర్న్ వచ్చేసి సాయిల్ ఫర్టిలిటీ. దీని గురించి రైతులకు అవగాహన లేదు కాబట్టి. దట్ ఈస్ వై విస్టిజ్లో ఏం చేశారు? డిఫరెంట్ కేటగిరీస్లో ప్రోడక్ట్ ఇచ్చారు. ఈ కేటగిరీలో ప్రోడక్ట్స్ దేని మీద ఫోకస్ చేస్తాయంటే మన సాయిల్ మీద. సేవ్ సాయిల్ అనే ఒక మిషన్ని మేము కూడా ప్రమోట్ చేస్తాము. ఎందుకంటే ఇట్ ఈస్ మనకి మంచి మట్టిని అందించారా? మంచి మట్టిని ఇచ్చారా? నెక్స్ట్ జనరేషన్కి అదే మంచి మట్టిని ఇవ్వడం మన రెస్పాన్సిబిలిటీయా కాదా? ఎవరెవరు అనుకుంటారు ఇప్పుడుండే సాయిల్ చాలా మంచిగా ఉందా? డబ్బులు ఇస్తారో, ఎంత ప్రాపర్టీ ఇస్తారో ఇంపార్టెంట్ కాదండి. ఫ్యూచర్లో ఎవరి దగ్గర మంచి మట్టి ఉంటుందో హీఈస్ కాల్డ్ రైతే రాజు. కాన్సెప్ట్ విన్నారా? రైతే రాజు అని. ఆ కాన్సెప్ట్ ఫ్యూచర్లో రాబోతుంది. కొంతమందిని ఫీడ్ చేసే కెపాసిటీ అప్పుడు ఆ ఒక రైతు దగ్గర ఉంటుంది కాబట్టి. దట్ ఈస్ ద కాన్సెప్ట్. అండ్ నెక్స్ట్ ఇస్ యాసిడ్ అండ్ హ్యూమన్ యాక్టివ్ ఇంగ్రీడియంట్ అని పిలుస్తారు. ఏ ఒక్క ప్రోడక్ట్ తీసుకున్నా కూడా దాంట్లో ఒక యాక్టివ్ ఇంగ్రీడియంట్ అని ఉంటుంది. సేంద్రియ ఎరువులో యాక్టివ్ ఇంగ్రీడియంట్ ఏమి అంటే హ్యూమిక్ యాసిడ్, ఫల్విక్ యాసిడ్ అండ్ హ్యూమన్ ఆర్ హ్యూమస్ అని చెప్తారు. ఈ 3 ఒక కాంపోజిషన్లో తీసుకొని ఈ యొక్క ప్రోడక్ట్ని డెవలప్ చేశారనమాట. యాక్టివ్ ఇంగ్రీడియంట్ని తీసుకొని ఎక్స్ట్రాక్ట్ చేసి కాన్సన్ట్రేట్ ఫామ్లో ఇస్తున్నారు. వీ హ్యావ్ గాట్ 2 products, అగ్రి గ్రాన్యూల్స్ అండ్ లిక్విడ్. ఈ 2 కూడా సిమిలర్ ప్రోడక్ట్స్, బట్ డిఫరెన్స్ ఏమంటే షేప్లో డిఫరెంట్ ఉంటుంది. ఇది గ్రాన్యులార్ షేప్లో, గులక ఆకారంలో ఉంటే లిక్విడ్ అనేది ఇట్ విల్ బీ ఇన్ లిక్విడ్ ఫామ్. బోత్ ఆల్సో ఆర్ సేమ్ ప్రోడక్ట్. అండ్ వన్ మోర్ డిఫరెన్స్ ఇస్ కాన్సన్ట్రేషన్. గ్రాన్యూల్స్లో హ్యూమిక్ కాన్సన్ట్రేషన్ అనేది 1.5% ఉంటుంది, అండ్ లిక్విడ్లో హ్యూమిక్ కాన్సన్ట్రేషన్ అనేది 6% ఉంటుంది. కాబట్టి గ్రాన్యూల్స్ కాన్సన్ట్రేషన్ తక్కువ ఉంది కాబట్టి 5 kilos వాడాలా.
హ్యూమిక్ లిక్విడ్లో హ్యూమిక్ కాన్సన్ట్రేషన్ అనేది 6% ఉంది కాబట్టి ఒక ఎకరానికి 500 ml స్ప్రే చేస్తే సరిపోతుంది. అండ్ ఇప్పుడు అర్థం చేసుకోవాలా ఈ 3 ప్రోడక్ట్స్ ఏం చేస్తాయి, ఈ 3 కాన్స్టిట్యూయెంట్స్ అనేది మన భూమిలో ఎలా పనిచేస్తాయి దీని గురించి మనకి అవగాహన ఉండాలా. వన్ ఇస్ హ్యూమిక్ యాసిడ్ అనేది జర్మినేషన్ పర్సంటేజ్ని పెంచుతుంది. మొలకలు మంచిగా రావాలంటే హ్యూమిక్ యాసిడ్ అనేది పనిచేస్తుంది అనమాట. ఈ ప్రోడక్ట్ ఇచ్చిన తర్వాత మొలకలు మంచిగా రావడానికి, మంచిగా జర్మినేషన్ అనేది మంచిగా రావడానికి హ్యూమిక్ యాసిడ్ అనేది పనిచేస్తుంది. అండ్ నెక్స్ట్ ఇస్ మంచి ఒక మొక్కల్ని తయారు చేయడానికి ఈ ప్రోడక్ట్ అనేది హెల్ప్ చేస్తుంది. సింపుల్, అగ్రికల్చర్లో ఒక కాంటెక్స్ట్ ఉంది, హెల్తీ సీడ్ ఈజ్ ఈక్వల్ టు హెల్తీ క్రాప్ అని. మేము వాడే విత్తనం అనేది మంచిగా ఉంటే మన పంట కూడా మంచిగా వస్తుందని. మేము వాడే మొక్కలు, విత్తన మొక్కలు ఏం వాడతామో అది మంచిగా ఉంటే మాత్రమే క్రాప్ మంచిగా ఉండదు. హ్యూమిక్ యాసిడ్ అనేది హెల్తీ సీడ్లింగ్స్ రావడానికి, ఆ విగర్ ఉండాలా, మంచిగా గ్రోత్ అయ్యే కెపాసిటీ ఉండాలంటే హ్యూమిక్ యాసిడ్ అనేది హెల్ప్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఇస్ రూట్ డెవలప్మెంట్లో హ్యూమిక్ యాసిడ్ అనేది ఇంకా ఎలా పనిచేస్తుందంటే రూట్ డెవలప్మెంట్లో హెల్ప్ చేస్తుంది. కామన్గా 2 రకాల వేర్లు ఉంటాయి, ఒకటి తల్లి వేరు, దాని తర్వాత పిల్ల వేరు, ఫైబరస్ రూట్ సిస్టమ్ అని పిలుస్తాము. తల్లి వేరు అనేది పంట నిలబడాలంటే ఒక స్ట్రెంగ్త్ ఇస్తుంది. స్ట్రైట్గా నిలబడాలా ఒక పంట, ఒక మొక్క నిలబడాలంటే తల్లి వేరు సపోర్ట్ చేస్తుంది. మేము ఇచ్చే పోషకాలని, వాటర్ ఇస్తున్నారు, యూరియా డిఏపి చల్లుతున్నారు, అవన్నీ పోషకాలు అనేది ఒక పంట తీసుకోవాలంటే పిల్ల వేర్లు పనిచేస్తాయి. ఇట్ ఈస్ కాల్డ్ సెకండరీ రూట్స్. మన ప్రోడక్ట్స్ వాడిన తర్వాత ఆ సెకండరీ రూట్స్ పిల్ల వేర్లు అనేది పెరుగుతాయి అన్నమాట. ఎక్కువగా పెరగడం ద్వారా ఏమవుతుంది, ఎక్కువగా పోషకాలు తీసుకుంటాయి, ఎక్కువగా వాటర్ తీసుకుంటుంది, పెరుగుదల అనేది మంచిగా రావడానికి హెల్ప్ చేస్తుంది. సింపుల్గా అర్థం చేసుకోండి, ఇట్ ఈస్ నాట్ ఎ రాకెట్ సైన్స్. ఈ బిల్డింగ్ కట్టాలంటే ఫస్ట్ ఏం చేస్తారండి, ఫౌండేషన్ మంచిగా వేసి పిల్లర్ మంచిగా వేస్తారా? ఫౌండేషన్ ప్రాపర్గా లేదు, పిల్లర్ ప్రాపర్గా లేదు అంటే బిల్డింగ్ మంచిగా వస్తుందా, మంచి స్ట్రెంత్గా ఉంటుందా? సిమిలర్గా అగ్రికల్చర్లో కూడా ఫౌండేషన్ ఎలా అంటే మట్టి ఉన్నట్టు, మట్టి మంచిగా లేదు. పిల్లర్స్ ఎలా అంటే రూట్స్ ఉన్నట్టు, రూట్స్ ప్రాపర్గా లేదు, ఫౌండేషన్ ప్రాపర్గా లేదు అంటే పైన బిల్డింగ్ కూడా మంచిగా రాదు. వెరీ సింపుల్ కాన్సెప్ట్. దట్ ఈస్ వై పిల్లర్ ఎంత స్ట్రెంత్గా ఉంటుందో, ఫౌండేషన్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో అంతే మంచిగా పంట అనేది రావడం జరుగుతుంది. దట్ ఈస్ వై ఈ ప్రోడక్ట్ ఏం చేస్తుంది, ఎక్కువగా న్యూట్రిషన్ తీసుకోవాలా, వాటర్ తీసుకోవాలని రూట్ సిస్టమ్ని పెంచి గ్రోత్ అనేది మంచిగా రావడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ మన భూమిలో ఉండే పోర్ లెవెల్స్ని పెంచుతుందన్నమాట. ఇప్పుడు అందరూ వినే ఉంటారు, సేంద్రియ ఎరువు వాడితే, ఆవు పేడ ఇటువంటి సబ్స్టెన్సెస్ని భూమిలో వాడితే భూమిని గుల్లగుల్లగా చేస్తుంది. విన్నారా? భూమిని లూజ్ చేస్తుంది అని విన్నారా? ఆవు పేడ కానీ సేంద్రియ ఎరువులు కానీ వాడితే భూమిని లూజ్ చేస్తుందని వినే ఉంటారు. సిమిలర్లీ ఈ ప్రోడక్ట్ కూడా అంతే. హ్యూమస్ అనే ప్రోడక్ట్ వాడడం ద్వారా మన భూమిలో రంధ్రత అనేది పెరుగుతుంది. కామన్గా ట్రాక్టర్లో పోయి మీరు 3 సార్లు 4 సార్లు దున్నడం ద్వారా ఇలా ఉంటుంది, సాయిల్లో పోర్ స్పేస్ ఉండదు. ఎప్పుడు మీరు గ్రాన్యువల్స్ కానీ సేంద్రియ ఎరువులు కానీ భూమిలో వాడడం స్టార్ట్ చేస్తారో అప్పుడు సాయిల్ అనేది లూజ్ అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే దీనిలో హ్యూమస్ అనే కంటెంట్ ఉండదు కాబట్టి అదేం చేస్తుంది, సాయిల్ పోరోసిటీ లెవెల్స్ని పెంచుతుంది. ఎందుకు పెంచాలా? పోర్ స్పేస్ ఎందుకు పెంచాలా? ఏమైనా మట్టి హార్డ్గా ఉంటే రూట్ సిస్టమ్ కూడా ప్రాపర్గా డెవలప్ అవ్వదు. మట్టి అనేది లూజ్గా ఉంటే రూట్ సిస్టమ్ అనేది మంచిగా డెవలప్ అవుతుంది, దాంతోపాటు పెరుగుదల కూడా మంచిగా వస్తుంది. టూ మచ్ లూజ్ ద సాయిల్, టూ మచ్ గ్రోత్. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్, ఈ లూజ్ స్పేస్లో ఎక్కువగా వాటర్ అనేది నిలబడుతుంది. మన భూమిలో వాటర్ నిలబడే శాతం అనేది పెంచాలా, వాటర్ హోల్డింగ్ కెపాసిటీ పెంచాలన్నా కూడా ఈ ప్రోడక్ట్ అనేది హెల్ప్ చేస్తుంది. వాటర్ హోల్డింగ్ కెపాసిటీ, దాంతోపాటు రూట్స్ జర్మినేషన్ అండ్ గ్రోత్ కోసం కూడా ఈ ప్రోడక్ట్ అనేది హెల్ప్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఇస్, మేము ఇచ్చే పోషకాలు అనేది వేస్ట్ అవ్వకూడదు. ఒక ఫ్యాక్ట్ చెప్పాలంటే మన అగ్రికల్చర్లో వాడే మేజర్ కెమికల్స్ ఏమంటే యూరియా, డిఏపి, పొటాష్. వాడతారా? ఇది తప్ప ఏమైనా వాడతారా? యూరియా వాడతారు, డిఏపి వాడతారు, పొటాష్ వాడతారు. ఒక ఫ్యాక్ట్ ఏమంటే మీరేమైనా భూమిలో 100 కిలోలు యూరియా వాడారనుకోండి, ఒక రైతు 100 కిలోలు యూరియా భూమిలో వాడారు, పంట ఎంత తీసుకుంటుందంటే ఆ 100 కిలోల్లో 40 కిలోలు తీసుకుంటుంది. రిమైనింగ్ 60% అనేది వేస్ట్ అవుతుంది. ఎందుకు వేస్ట్ అవుతుందంటే ఇలా, ఐ టెల్ యూ, 60%లో 20% దాకా ఇలా మేము భూమిలో ఇచ్చినప్పుడు వాటర్తో అది కలిసి భూమి లోపల వెళ్ళిపోతుంది. దిస్ ఇస్ కాల్డ్ లీచింగ్ లాసెస్. మేము ఇచ్చే పోషకాలు అనేది వాటర్తో పాటు లోపల వెళ్ళిపోతుంది. ఈ 60%లో ఇంకా 20% ఏమవుతుందంటే గాలిలో ఆవిరైపోతుంది. నైట్రోజన్, యూరియా విన్నారు కదా, యూరియా ఆ ఫర్టిలైజర్ ఎలా తయారు చేస్తారంటే బయట ఉండే ఎయిర్లో నైట్రోజన్ అనే గ్యాస్ ఉంటుంది,
ఆక్సిజన్ ఎలా ఉంటుందో నైట్రోజన్ ఉంటుంది. పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్లో ఏం చేస్తారంటే ఆ నైట్రోజన్ని పీల్చి గులక చేసి మనకి 250 రూపాయలకి 300 రూపాయలకి అమ్ముతుంటారు. దాన్ని తీసుకొని వచ్చి మళ్ళీ మన భూమిలో చెల్లామనుకోండి, అది 20% 30% దాకా మళ్ళీ గాలిలోనే వెళ్ళిపోతుంది. ఇలా 60%లో 20% వాటర్లో పోతుంది, 20% గాలిలో పోతుంది, ఇంకో 20% భూమిలో లాక్ అయిపోతుంది అనమాట. అంటే మూమెంట్ అవ్వదు, భూమిలో కూడా పోదు, గాలిలో కూడా పోదు. రిమైనింగ్ 20% ఏమవుతుందంటే లాక్ అయిపోయి భూమిలో యాసిడిటీ లెవెల్స్ని పెంచుతుంది, సాయిల్ pHని పెంచుతుంది. ఎప్పుడు సాయిల్ యాసిడిటీ పెరుగుతుందో, ఎప్పుడు సాయిల్ pH పెరుగుతుందో మన భూమిలో పంట అనేది మంచిగా రాదు. సాయిల్ pH ప్రాపర్గా ఉంటే మాత్రమే రూట్స్ ప్రాపర్గా డెవలప్ అవుతుంది. సాయిల్ pH ప్రాపర్గా ఉంటే మాత్రమే పోషకాలు అనేది అందుతాయి. సాయిల్ pH ప్రాపర్గా ఉంటే మాత్రమే వాటర్ అనేది అందుతుంది. ఇటువంటి ప్రాబ్లమ్స్ వలన వెస్టీజ్లో ఈ ప్రోడక్ట్ ఎందుకు తెచ్చారంటే అటువంటి లాసెస్ని తగ్గించడానికి. అంటే మేము ఇచ్చే పోషకాలు NPK అని పిలుస్తారు, నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాష్. ఈ 3 పోషకాలని మేము భూమిలో అందించుంటాం. వర్షం వస్తుంది లేకుంటే తడి అందిస్తారు. ఆ వాటర్తో పాటు పోషకాలు ఏం చేస్తాయి, భూమి లోపల పదరంలో వెళ్ళిపోతాయి. డిఫరెంట్ లేయర్స్ ఉంటాయి. మేము ఇచ్చే పోషకాలు అనేది టాప్ సాయిల్లో మాత్రమే ఉండాలా. బట్ ఏమవుతుంది, ఈ వాటర్తో పాటు పోషకాలు లోపల వెళ్ళిపోతుంది. ఇలా వేస్టేజ్ ఎందుకు అవుతుందంటే ఆ పోషకాలు నిలబడడానికి శక్తి ఉండదు కాబట్టి. ఒక మ్యాగ్నెటిక్ అట్రాక్షన్ ఉండాలా. ఇప్పుడు 2 మ్యాగ్నెట్ తీసుకొని వస్తే ఏమవుతుంది, అట్రాక్ట్ అవుతాయి. అయస్కాంతం తెస్తే అట్రాక్ట్ అవుతాయి. ఎందుకంటే దాంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. మేము ఇచ్చే పోషకాలన్నీ పాజిటివ్ ఎనర్జీలో ఉంటుంది. N+ అని పిలుస్తారు, P+ అని పిలుస్తారు, NPKని ++ అని పిలుస్తారు. ఆ పోషకాలు అనేది భూమి లోపలే ఉండాలా, పైన పదరంలోనే ఉండాలంటే దానికి ఏదో ఒక నెగిటివ్ ఎనర్జీ కావాలా. అది ఏం అందిస్తుందంటే మన హ్యూమస్ అందిస్తుంది. ఈ ప్రోడక్ట్లో ఉండే హ్యూమిక్ ఏం చేస్తుంది, మేము ఇచ్చే పోషకాలని నెగిటివ్ ఎనర్జీ అందించి అయస్కాంతం లాగా పట్టుకుంటుంది అనమాట. పోషకాలని లోపల పోవడానికి వదలదు. అప్పుడు ఏమవుతుంది, పోషకాలు అనేది పైన పదరంలోనే ఉంటాయి, అవైలబిలిటీ ఎక్కువగా ఉంటుంది, గ్రోత్ మంచిగా వస్తుంది, వాటర్ అనేది అవైలబిలిటీ కూడా చాలా మంచిగా ఉంటుంది. ఇలా ఈ ప్రోడక్ట్ అనేది మేము ఇచ్చే పోషకాలని వేస్ట్ అవ్వకుండా అందిస్తాయి. దిస్ ఈజ్ వై వి టెల్ విస్టీజ్ ప్రోడక్ట్స్ని వాడితే 30% కెమికల్ తగ్గించండి, 40% కెమికల్ తగ్గించండి. ఎందుకు చెప్తారంటే ఇటువంటి లాసెస్ని మన ప్రోడక్ట్స్ తగ్గిస్తాయి కాబట్టి. ఈ ప్రోడక్ట్ ఎఫిషియన్సీని పెంచుతుంది కాబట్టి మేము డోసేజ్ని కూడా తగ్గించండి, 30% 40% తగ్గించండి, దీనికోసమే చెప్తాం. అండ్ నెక్స్ట్ ఇస్ దీంట్లో ఉండే ఇంకొక కంటెంట్ ఏమంటే ఫల్విక్ యాసిడ్. ఇప్పుడు హ్యూమిక్ యాసిడ్ గురించి చెప్పాను, హ్యూమస్ గురించి చెప్పాను. అండ్ ఫల్విక్ యాసిడ్ ఏం చేస్తుందంటే దీంట్లో ఉండే ఫల్విక్ యాసిడ్ పెరుగుదల మంచిగా రావడానికి, అంటే పిలకలు మంచిగా రావాలా, కొమ్మలు మంచిగా రావాలా, పెరుగుదల మంచిగా రావాలా, లీఫ్ అనేది ఎక్కువగా రావాలా, చాలా ఎక్కువ పెద్దగా ఉండాలా చెట్టు అంటే దీనిలో ఉండే ఫల్విక్ యాసిడ్ అనేది హెల్ప్ చేస్తుంది. ఇది ఒక క్లినికల్ ట్రయల్, మన వెస్టీజ్ ప్రోడక్ట్స్ని క్లినికల్గా ట్రయల్ చేస్తారు. డిఫరెంట్ పంటల మీద డిఫరెంట్ ఏరియాస్లో దాన్ని క్లినికల్గా టెస్ట్ చేసి దాని తర్వాత ఈ ప్రోడక్ట్స్ని లాంచ్ అవ్వడం జరుగుతుంది. ఈ యొక్క ప్రోడక్ట్ని హ్యూమిక్ యాసిడ్ని హిరియూర్, కర్ణాటకలో ఉండే ఒక కృషి విజ్ఞాన కేంద్ర KVK అని పిలుస్తారు, అక్కడ టెస్ట్ చేశారు. జస్ట్ డిఫరెన్స్ చూడొచ్చు. దిస్ ఇస్ 100% కెమికల్స్. లెఫ్ట్ సైడ్లో ఉండేది 100% కెమికల్స్ అండ్ రైట్ సైడ్లో ఉండేది 60% కెమికల్స్ అండ్ 40% హ్యూమిక్ యాసిడ్, హ్యూమిక్ గ్రాన్యూల్స్. మీరు డిఫరెన్స్ చూడొచ్చు. పంటలో గ్రేడ్ ఉంటుంది, గ్రేడ్ A, గ్రేడ్ B, గ్రేడ్ C, గ్రేడ్ D, గ్రేడ్స్ ఉంటాయి. ఆ గ్రేడ్ కూడా మంచిగా వస్తుంది గ్రాన్యూల్స్ వాడడం ద్వారా. దాంతోపాటు ఇంకొక అడ్వాంటేజ్ ఏమంటే మన పంటలో దిగుబడి కూడా 21% ఎక్కువ వచ్చింది. మేము 40% దాకా కెమికల్ని తగ్గించేసాం, బట్ ఈవెన్ దో 21% దాకా దిగుబడి అని ఎక్కువగా రావడం జరిగింది ఈ ప్రోడక్ట్స్ వాడడం ద్వారా. ఇలా ఈ ప్రోడక్ట్స్ని డిఫరెంట్ పంటల మీద, కాఫీ, టీ, కాటన్, వెజిటేబుల్ క్రాప్స్, అన్ని రకాల పంటల మీద దీన్ని రీసెర్చ్ చేసి ఈ ప్రోడక్ట్ని అందిస్తారు. దీంతోపాటు ఈ ప్రోడక్ట్లో ఉండే ఇంకొక ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏమంటే మన భూమిలో ఉండే సూక్ష్మ జీవుల్ని పెంచుతుంది. కామన్గా మన భూమిలో ఎర్రలు ఉంటాయి. ఇప్పుడు కనిపిస్తాయి, అవి కనిపిస్తున్నాయా? ఎందుకంటే భూమిలో అసిడిటీ లెవెల్స్ ఎక్కువైంది కాబట్టి భూమి లోపల వెళ్ళిపోయి ఉంటాయి. అది మళ్ళీ రిటర్న్ రావాలంటే మన సాయిల్లో మేము అసిడిటీ లెవెల్స్ని మెయింటైన్ చేయాలి. ఆ అసిడిటీ లెవెల్స్ని మెయింటైన్ చేసి మన భూమిలో ఆ ఎర్రలు అనేది మంచిగా రిటర్న్ రావడానికి ఈ ప్రోడక్ట్స్ అనేది హెల్ప్ చేస్తాయి. దీంతోపాటు ఎర్రలతో పాటు మన భూమిలో ఇంకో ఇంపార్టెంట్ సూక్ష్మజీవులు ఏమంటే బ్యాక్టీరియా ఉంటుంది. దాన్ని బయో ఫర్టిలైజర్స్ అని పిలుస్తారు. అవి ఏం చేస్తాయంటే మన భూమిలో పోషకాలని తయారు చేసుకుంటాయి. మీరు తీసుకొని వచ్చి యూరియా ప్యాకెట్ వేయడం అవసరం ఉండదు, DAP వేయడం అవసరం ఉండదు. మన పూర్వీకులు ఏం చేసేవాళ్ళు, ఏడాదికి ఒకసారి సేంద్రియ ఎరువులు వేసేవాళ్ళు, 2 పంటలు 3 పంటలు తీసేవాళ్ళు. వేసాను 2 years ఒకసారి అందించేవాళ్ళు, 2 crops 3 crops వేసేవాళ్ళు. ఆ సేంద్రియ ఎరువులు ఎక్కువగా ఏముండేవి అంటే ఇవే, ఎర్రలు ఎక్కువగా ఉండేవి, బయో ఫర్టిలైజర్స్ అనేది ఎక్కువ ఉండేది.
ఆ బయో ఫర్టిలైజర్స్ ఏం చేస్తాయి, పోషకాలని తయారు చేసుకొని ఎక్కువగా మేము అడిషనల్గా యూరియా అవసరం ఉండదు. అటువంటి బ్యాక్టీరియాస్ని, అటువంటి ఎర్రల్ని పెంచడంలో ఈ యొక్క ప్రోడక్ట్ అనేది హెల్ప్ చేస్తుంది. ఈ ప్రోడక్ట్ని ఎలా వాడుకోవచ్చు మీరు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ గ్రాన్యూల్స్ని డైరెక్ట్గా మీరు వాడే కెమికల్ ఎరువుల్లో, ఫర్ ఎగ్జాంపుల్ యూరియా చల్లుతున్నారు, డిఏపి చల్లుతున్నారు, దాంతోపాటు మిక్స్ చేసి చల్లేయచ్చు. ఎకరానికి 5 నుంచి 8 కిలోల దాకా. 8 కిలోస్ ప్యాకింగ్ రాదు కాబట్టి 10 కిలోస్, ఒక 5 కిలోలు విత్తనం చల్లేటప్పుడు ఇంకొక 5 కిలోలు మీరు బిఫోర్ ఫ్లవరింగ్ వచ్చే ముందుగా ఒక 5 కిలోలు మీరు వాడే ఎరువుల్లో మిక్స్ చేసి చల్లేయచ్చు. నాట్ ఏ ప్రాబ్లమ్ అట్ ఆల్. అండ్ నెక్స్ట్ ఇస్ తోటవిని పంటలో, ఫర్ ఎగ్జాంపుల్ మామిడి కానీ, అరకనట్ కానీ, కోకోనట్ కానీ, ఆర్ ఫ్రూట్ క్రాప్స్, దానిమ్మకాయ, ఇటువంటి పంటలు ఎలా ఇవ్వచ్చు ఈ ప్రోడక్ట్ని అంటే, ప్రతి ఒక్క చెట్టుకి 100 నుంచి 150 గ్రాముల దాకా ఏడాదికి 2 నుంచి 3 సార్లు ఇవ్వాలి. తోటవిని పంటలో ఒక చెట్టుకి 100 to 150 గ్రామ్స్ 2 to 3 times ఇన్ ఇయర్ వాడితే గ్రోత్ అనేది మంచిగా రావడానికి, దిగుబడి మంచిగా రావడానికి ఈ ప్రోడక్ట్ అనేది హెల్ప్ చేస్తుంది అన్నమాట. అండ్ నెక్స్ట్ ఇంకొక యూనిక్ ఫ్యాక్టర్ ఈ యొక్క ప్రోడక్ట్లో అంటే, ఇప్పుడు వరి పండిస్తారు, వరిలో ఒక పురుగు వస్తుంది, చిన్నగా ఒక పురుగు వస్తుంది, అది స్టెమ్ బోరర్ అని పిలుస్తారు. కామన్గా దానికి ఏం వాడతారంటే కెమికల్ ఫటేరా అనే గుళికలు వాడతారు. ఎవరైనా విన్నారా? ఫటేరా అనే గుళికలు వాడతారు. దాన్ని ఎలా రిప్లేస్ చేస్తుంది ఈ ప్రోడక్ట్ అంటే, ఆ పురుగు వచ్చి ఎందుకు తింటుందంటే స్టెమ్ అనేది సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి తినేస్తుంది తొందరగా. బట్ అగ్రి గ్రాన్యూల్స్ ఏం చేస్తుంది, వాడిన తర్వాత ఫైబరస్ కంటెంట్ ఎక్కువ చేస్తుంది, స్టెమ్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ చేస్తుంది. ఎప్పుడు ఫైబర్ కంటెంట్ ఎక్కువ వస్తుందో ఆ పురుగు అనేది ఫీడ్ అవ్వదు, ప్రాపర్గా ఫీడ్ చేయదు. అప్పుడు ఏమవుతుంది, ఇటువంటి పురుగుల్ని కూడా ఈ ప్రోడక్ట్ ఇవ్వడం ద్వారా మేము తగ్గించవచ్చు అనమాట. ఎప్పుడు స్టెమ్ అనేది స్ట్రాంగ్గా ఉంటుందో ఆ పురుగు హోల్ చేయలేదు, ఆ ఫీడ్ చేయలేదు. అప్పుడు ఇటువంటి వ్యాధుల్ని కూడా, ఇటువంటి డిసీజెస్ని కూడా, పెస్ట్ని కూడా మేము ఇలా తగ్గించవచ్చు. అండ్ కమింగ్ టు నెక్స్ట్ ప్రోడక్ట్, అగ్రి హ్యూమిక్ లిక్విడ్. ఈ ప్రోడక్ట్ని ఎలా మీరు వాడుకోవచ్చు అంటే విత్తన శుద్ధిలో ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మొక్కజొన్న పండిస్తున్నారు, కాటన్ పండిస్తున్నారు, అటువంటి పంటలకి ఎలా ఇవ్వచ్చు అంటే విత్తన శుద్ధిలో 1 కిలో విత్తనానికి 10 ml దాకా విత్తన శుద్ధి చేసి దాన్ని విత్తనం వేయడం జరిగితే, ఒకటి మొలక మంచిగా వస్తుంది, రూట్స్ అనేది మంచిగా వస్తాయి, జర్మినేషన్ మంచిగా వస్తుంది, గ్రోత్ అనేది మంచిగా రావడానికి ఈ విత్తన శుద్ధి అనేది హెల్ప్ చేయడం జరుగుతుంది. మీరు వరిలో కూడా చేయొచ్చు. వరిలో మీరు విత్తన శుద్ధి చేయకూడదు, రూట్ ట్రీట్మెంట్ చేయాలి, వేరుల చికిత్స అని పిలుస్తారు. సింపుల్గా ఏం చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెల ముందు నారుమడిని తయారు చేసుకుంటారు. 20 days కానీ 25 days తర్వాత ఆ నారుని పీకేసి కట్టేసి మెయిన్ ఫీల్డ్లో ట్రాన్స్ప్లాంట్ చేస్తారు. ఆ నారుని పీకేటప్పుడు భూమి నుంచి 50% దాకా రూట్స్ అనేది కట్ అయిపోతుంది. ఆ రూట్స్ అనేది మళ్ళీ జర్మినేట్ అవ్వాలంటే ఇంకా చాలా ఎక్కువ టైం, 15 days దాకా 20 days దాకా వేస్ట్ అవుతుంది. అటువంటి టైంలో మీరు హ్యూమిక్ లిక్విడ్ అనేది ఇలా ట్రీట్ చేస్తే, బకెట్లోనే చేయాలని ఏం లేదు, డైరెక్ట్ నారుమడి ఉంటుంది, ఒక కాలు భాగం ఫస్ట్ పీకేసి దాన్ని మంచిగా కట్టేసి అదే వాటర్లో హ్యూమిక్ యాసిడ్ని చల్లేసి అక్కడే మీరు నానబెట్టేసి తీసుకుపోయి మెయిన్ ఫీల్డ్లో ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు. ఇలా చేయడం ద్వారా ఏమవుతుంది, రూట్స్ అనేది తొందరగా రావడానికి, పిలకలు మంచిగా రావడానికి ఇలా రూట్ ట్రీట్మెంట్ అనేది హెల్ప్ చేస్తుంది. మరి నర్సరీ నుంచి తెచ్చే మొక్కల్ని, మిరపకాయ కానీ, టమాటో కానీ, ఎటువంటి మొక్కల్ని కూడా మీరు ఇలా రూట్ ట్రీట్మెంట్ చేయొచ్చు. డైరెక్ట్ ఆ ట్రే ఎలా ముంచుతున్నారో అలా చేసి మీరు రూట్ ట్రీట్మెంట్ని చేయొచ్చు. అండ్ హ్యూమిక్ యాసిడ్ని మీరు డైరెక్ట్ డ్రిప్ ద్వారా కూడా అందించవచ్చు. ఒక ఎకరానికి 500 ml దాకా డ్రిప్ ద్వారా కూడా మీరు అందించవచ్చు. ఈ యొక్క ప్రోడక్ట్ని మీరు స్ప్రే చేయొచ్చు. స్ప్రే చేయాలనుకుంటే 1 లీటర్ ఆఫ్ వాటర్కి 1 లీటర్ నీటిలో 2 ml దాకా వేసి మీరు స్ప్రే చేయొచ్చు. ఫస్ట్ స్ప్రేయింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేయొచ్చు అంటే పంట వేసి 15 రోజుల తర్వాత. ఫస్ట్ 15 days స్ప్రే చేయకూడదు. స్ప్రేయింగ్ అనేది 15 days తర్వాత చేయాలా. ఎందుకంటే మేము చిన్నగా ఫస్ట్ టైం వేసిన పంట ఎలా ఉంటుందంటే, ఫస్ట్ 15 days దాకా రూట్స్, లీఫ్లో ఉండే స్టొమాటాస్ యాక్టివ్, పత్ర రంధ్రాలు ఉంటాయి, లీఫ్ మీద పత్ర రంధ్రాలు ఉంటాయి, అది ఫస్ట్ 15 days దాకా యాక్టివేట్ ఉండవు. 15 days తర్వాత మాత్రమే యాక్టివేట్ అవుతాయి. మేము ఇచ్చే పోషకాలు అనేది ఫస్ట్ 15 daysలో ఇస్తే అది మన పంటకి అందదు. కాబట్టి మేమేం చేయాలా, స్ప్రే చేయాలనుకుంటే 15 days తర్వాత, 20 days తర్వాత ఎప్పుడు పత్ర రంధ్రాలు యాక్టివేట్గా ఉంటుందో అప్పుడు స్ప్రే చేస్తే ఈజీగా అబ్జర్వ్ అవుతుంది అనమాట. దట్ ఈస్ వై 15 days తర్వాత నుంచి స్టార్ట్ చేసి ఇంకా 10 daysలో 15 daysలోనే మేము దీన్ని హార్వెస్ట్ చేసాం, కూత చేసాం. అప్పుడు వరకు మీరు ఏ స్టేజ్లో అయినా ఈ యొక్క ప్రోడక్ట్ని మీరు స్ప్రే చేసుకోవచ్చు, అగ్రి హ్యూమిక్ లిక్విడ్ని. అండ్ ఈ యొక్క ప్రోడక్ట్ని ఎలా వాడుకోవచ్చు, గ్రాన్యూల్స్ని ఏ పంటలో, డిఫరెంట్ కేటగిరీ పంటలో ఎలా వాడుకోవచ్చు అనేది ఈ యొక్క టేబుల్. అండ్ కమింగ్ టు నెక్స్ట్ పాయింట్, మన ప్రోడక్ట్స్కి అన్ని రకాల లైసెన్సెస్ ఉంటాయి.
విస్టీజ్లో అగ్రికల్చర్ కేర్ కేటగిరీకి అగ్రికల్చర్లో వాడడానికి కొన్ని లైసెన్సెస్ ఉండాలా. దాన్ని G2, G3 ఆర్గానిక్ సర్టిఫికేషన్, O ఫామ్ ఇవన్నీ పిలుస్తారు. అన్ని లైసెన్సెస్ విస్టీజ్ ప్రోడక్ట్స్కి ఉన్నాయా అంటే డెఫినెట్లీ వీ హ్యావ్ గాట్ ఆల్ సార్ట్ ఆఫ్ లైసెన్సెస్ ఫర్ విస్టీజ్ అగ్రి ప్రోడక్ట్స్. అండ్ కమింగ్ టు నెక్స్ట్ పాయింట్, హోప్ ఫస్ట్ 2 ప్రోడక్ట్స్ ఆర్ క్లియర్గా చెప్పానా? ఎందుకంటే బేసికలీ ఐఎమ్ ఫ్రమ్ కర్ణాటక, అంత స్పష్టంగా తెలుగు అయితే మాట్లాడలేను. అర్థమవుతుందా? క్లియర్? థ్యాంక్ యూ సో మచ్. అండ్ కమింగ్ టు నెక్స్ట్ ప్రోడక్ట్, అగ్రికల్చర్లో మనం చాలా ఎక్కువగా వాడే ఒక కెమికల్స్ ఏమంటే, ఒకటి ఎరువులు వాడతాం, కెమికల్ ఎరువులు వాడతాం. ఇంకొకటి స్ప్రే చేసే పురుగు మందు కానీ, గడ్డి మందు కానీ, ఫంగిసైడ్స్ కానీ, డిఫరెంట్ వ్యాధులకి కావాల్సిన బ్యాక్టీరియాసైడ్స్ కానీ ఇవన్నీ వాడతాం. ఇప్పుడు మన ప్రోడక్ట్స్ ద్వారా ఈ యొక్క ప్రోడక్ట్ పర్ఫార్మెన్స్ని ఎలా పెంచవచ్చు? ఇప్పుడు మన ప్రోడక్ట్ని వాడి, విస్టీజ్ అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ని వాడి ఈ ప్రోడక్ట్ పర్ఫార్మెన్స్ని ఎలా పెంచవచ్చు, డోసేజెస్ని ఎలా తగ్గించవచ్చు? ఇప్పుడు 100 కిలోలు వాడుతున్నారు, మన విస్టీజ్ ప్రోడక్ట్స్ని వాడి 30%, 40% దాకా ఇటువంటి డోసేజెస్ని ఎలా తగ్గించవచ్చు అంటే ద సొల్యూషన్ ఇస్ అగ్రి 82. ఈ ప్రోడక్ట్ ఏం చేస్తుందంటే, మీరు వాడే కెమికల్ ఎరువులు కానీ, స్ప్రే చేసే మందులు కానీ, దాని పర్ఫార్మెన్స్ని ఎక్కువ చేసి దాని మోతాదుని తగ్గించే కెపాసిటీ ఈ యొక్క ప్రోడక్ట్ ఉంది. సింపుల్గా అర్థం చేసుకోండి. అప్పుడే చెప్పాను నేను, మేము వాడే కెమికల్ ఏం వాడతామో భూమిలో దాంట్లో ఓన్లీ 40% దాకా మాత్రమే పంటకి అందుతుందని, రిమైనింగ్ 60% అందదని. ఆ 60%లో 20% వాటర్, 20% ఎయిర్, 20% ఫిక్సేషన్ అవుతుందని. ఈ ప్రోడక్ట్ ఏం చేస్తుందంటే, భూమిలో లాక్ అయిపోతుంది కదా పోషకాలు, దాన్ని లాక్ అవ్వకుండా ఉంచుతుందన్నమాట. భూమిలో లాక్ అయితేనే అసిడిటీ ఎక్కువ పెరిగిపోతుంది. ఈ ప్రోడక్ట్ ఏం చేస్తుంది, అసిడిటీ లెవెల్స్ని న్యూట్రలైజ్ చేయడానికి కోసం మన భూమిలో లాక్ అయ్యే న్యూట్రియంట్స్ని అన్లాక్ చేస్తుంది అనమాట. ఎప్పుడు అన్లాక్ అవుతుందో పోషకాలు అనేది ఆటోమేటిక్గా మన భూమిలో అసిడిటీ లెవెల్స్ న్యూట్రలైజ్ అవుతుంది, pH లెవెల్స్ న్యూట్రలైజ్ అయ్యి పంట మంచిగా రావడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ అగ్రి 82 ఎలా పనిచేస్తుందంటే, ఇప్పుడు సింపుల్, ఇప్పుడు ఏదో ఒక వ్యాధి వచ్చింది, లేకుంటే ఏదో ఒక కీటకం వచ్చింది, ఒక రైతు ఏం చేస్తాడు, బయట పోతాడు, ఏదో ఒక పురుగు మందు కానీ, ఏదో ఒక మందు కానీ తీసుకుంటాడు, అది పౌడర్ కానీ, ఆయిల్ కానీ తీసుకొని వచ్చి దాన్ని వాటర్లో మిక్స్ చేసి స్ప్రే చేస్తాడు. ఎక్కడ స్ప్రే చేస్తాడు? లీఫ్ పైన భాగానికి చేస్తాడా, కింద భాగానికి చేస్తాడా? పైన భాగానికి చేస్తాడా? వ్యాధులు అనేది చాలా ఎక్కువ పైన ఉంటాయా, కింద ఉంటాయా? ఎక్కడ స్ప్రే చేయాలా? కింద భాగానికి స్ప్రే చేయాలా. బట్ ప్రాక్టికల్లీ పాసిబుల్ ఉందా? ప్రాక్టికలీ లీఫ్ లోవర్ సర్ఫేస్కి స్ప్రే చేయలేరు. అంటే రైతులు ఏం చేస్తారంటే, ఆ ఒక పర్టికులర్ డిసీజ్ని మేనేజ్ చేయాలంటే మినిమం 2 times కానీ 3 times కానీ స్ప్రే చేశారు. ఎందుకంటే ఫస్ట్ స్ప్రే చేసిన కెమికల్ కిందకి రీచ్ అయ్యింది కాబట్టి 2 times 3 times స్ప్రే చేస్తారు. బట్ ఈ ప్రోడక్ట్ స్పెషాలిటీ ఏమంటే, మీరు ఒకేసారి వాడితే చాలు, మీరు పైన స్ప్రే చేసే కెమికల్ అనేది కింద వరకు రీచ్ అవ్వడానికి కావాల్సిన కెపాసిటీని ఈ ప్రోడక్ట్ ఇస్తుంది. ఇలా మీరు 2 సార్లు 3 సార్లు ఖర్చు పెట్టే బదులు ఈ ప్రోడక్ట్లో 1 లీటర్ వాటర్లో 1/2 ml మిక్స్ చేస్తే చాలు, ఒక్కసారికే మీరు వ్యాధుల్ని, కీటకాలని చాలా ఎక్కువగా ఎఫెక్టివ్గా కంట్రోల్ చేయొచ్చు. ఎలా పనిచేస్తుంది ఈ ప్రోడక్ట్ అంటే, ఈ యొక్క ప్రోడక్ట్ని ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీకి అప్గ్రేడ్ చేస్తారు, నానో టెక్నాలజీ అని పిలుస్తారు. అగ్రికల్చర్లో నానో టెక్నాలజీ ఎలా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అంటే, ఎవరైనా నానో యూరియా విన్నారా? బాటిల్లో ఇప్పుడు యూరియా వచ్చింది, ఎవరైనా విన్నారా? ఎనీబడి? నానో యూరియా అని వచ్చింది. అంటే మీరు 45 కిలో బస్తా యూరియా బ్యాగ్ వేసేది ఒకటే, 500 ml స్ప్రే చేసేది ఒకటే. దానికన్నా ఎక్కువగా యూరియా బ్యాగ్ కింద ఎక్కువగా యూరియా లిక్విడ్ ఎక్కువగా పనిచేస్తుంది, వేస్టేజ్ చాలా తక్కువ ఉంటుంది. దాన్ని నానో యూరియా అని పిలుస్తారు. ఇది కూడా డోసేజెస్ని తగ్గించడానికి, ఆ పర్ఫార్మెన్స్ని బూస్ట్ చేయడానికి ఈ ప్రోడక్ట్ని నానో టెక్నాలజీకి అప్గ్రేడ్ చేశారు. ఎలా అర్థం చేసుకోవచ్చు ఈ ప్రోడక్ట్ అంటే, ఈ ప్రోడక్ట్ థిక్నెస్ని తగ్గించారన్నమాట. ఈ ప్రోడక్ట్ థిక్నెస్ని తగ్గించారు. ఎందుకు తగ్గించారంటే సింపుల్గా అర్థం చేసుకోండి. ఇప్పుడు 2 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోండి, 2 గ్లాసులు వాటర్ తీసుకోండి. 1 గ్లాస్ ఆఫ్ వాటర్లో 1 డ్రాప్ ఇంజిన్ ఆయిల్, బైక్లో వాడతాం కదా ఇంజిన్ ఆయిల్, 1 డ్రాప్ వేయండి 1 గ్లాస్ ఆఫ్ వాటర్లో. ఇంకొక గ్లాస్ ఆఫ్ వాటర్లో 1 డ్రాప్ ఆఫ్ పెట్రోల్ వేయండి. పెట్రోల్ థిక్నెస్ తక్కువ ఉంటుందా? ఇంజిన్ ఆయిల్ థిక్నెస్ మన అగ్రి 82, పాత అగ్రి 82 లెక్క ఉంటుంది. ఇప్పుడు కొత్తగా వచ్చిన అగ్రి 82 ఎలా ఉంటుందంటే పెట్రోల్ లెక్క ఉంటుంది. 1 డ్రాప్ వేసి చూడండి, ఏది తొందరగా స్ప్రెడ్ అవుతుంది? పెట్రోల్ తొందరగా స్ప్రెడ్ అవుతుందా, ఆయిల్ తొందరగా స్ప్రెడ్ అవుతుందా? పెట్రోల్ అనేది తొందరగా స్ప్రెడ్ అవుతుంది. ఎందుకు స్ప్రెడ్ అవుతుంది? దాని డెన్సిటీ తక్కువ ఉంటుంది కాబట్టి, థిక్నెస్ తక్కువ ఉంటుంది కాబట్టి తొందరగా స్ప్రెడ్ అవుతుంది. సింపుల్. మేము అగ్రికల్చర్లో కూడా మేము వేసే కెమికల్ అనేది స్లోగా స్ప్రెడ్ అయితే ఎఫెక్టివ్గా పనిచేయదు. మేము వేసే కెమికల్ అనేది తొందరగా స్ప్రెడ్ అవ్వాలా.
కాబట్టి ఈ ప్రోడక్ట్ అనేది థిక్నెస్ని తగ్గించారు. ఆ డోసేజ్ మేము వాడే కెమికల్ తొందరగా స్ప్రెడ్ అవ్వాలంటే ఈ ప్రోడక్ట్ హెల్ప్ చేస్తుంది. అండ్ కమింగ్ టు నెక్స్ట్ పాయింట్, పెనిట్రేషన్. ఇప్పుడు ఏదైనా ఒక పురుగు మందు స్ప్రే చేస్తారనుకోండి, ఆర్ ఏదైనా ఒక ఫంగిసైడ్ స్ప్రే చేస్తారనుకోండి, అది లోవర్ లీఫ్ సర్ఫేస్కి వెళ్ళాలంటే పత్రరంధ్ర ద్వారా వెళ్ళాలి. లీఫ్ మీద పత్రరంధ్రాలు ఉంటాయి. ఈ ప్రోడక్ట్ వాడినప్పుడు ఏమవుతుందంటే పత్రరంధ్రాలు అనేది ఓపెన్ అవుతుంది. ఎప్పుడు ఓపెన్ అవుతుందో నేను స్ప్రే చేసిన కెమికల్ అనేది పైన భాగాన్ని నుంచి కింద భాగానికి స్ప్రెడ్ అవ్వడానికి, పెనిట్రేట్ అవ్వడానికి హెల్ప్. దట్ ఈస్ కాల్డ్ సూపర్ పెనిట్రేషన్ ఆర్ సుపీరియర్ పెనిట్రేషన్. పైన వేసే కెమికల్ అనేది కిందకి రీచ్ అవ్వడానికి ఈ ప్రోడక్ట్ అనేది హెల్ప్ అవుతుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ సేఫ్ అండ్ నాన్ కంబస్టిబుల్. స్ప్రెడబిలిటీ చాలా ఎక్కువ మంచిగా స్ప్రెడ్ అవుతుంది అర్లియర్ ప్రోడక్ట్కి కంపేర్ చేస్తే. అండ్ దిస్ ఇస్ కాల్డ్ సేఫ్ అండ్ నాన్ కంబస్టిబుల్. ఎందుకు చెప్పారంటే కామన్గా కొన్నిసార్లు ఏమవుతుందంటే ఏమైనా అగ్రి 82 డోసేజ్ ఏమైనా 4 times 5 times చాలా ఎక్కువగా పెంచేస్తే పాత అగ్రి 82 ఇలా అయ్యేది. ఇది అగ్రికల్చర్ ప్రోడక్ట్ అనేది కాదు, 82 అనేది కాదు, బయట నుంచి తెచ్చే పురుగు మందు కూడా అంతే. ఇప్పుడు కొరాజన్ అనే ఒక మందు వాడతారు, అది 15 లీటర్ వాటర్లో 1 or 2 ml వేయాల్సి ఉంటుంది. బట్ కొన్నిసార్లు రైతులు ఏం చేస్తారు, కన్ఫ్యూజ్ అయిపోయి ఒక 15 లీటర్ క్యాన్లో 5 ml కానీ 10 ml కానీ వాడేస్తారు. అప్పుడు ఏమవుతుంది, డోసేజ్ 5 times ఎక్కువ, 10 times ఎక్కువ అయిపోతుంది. అప్పుడు ఇలా సన్ స్కార్చింగ్ ప్రాబ్లం అనేది వస్తుంది. ఎందుకంటే లీఫ్ అనేది హీట్ అవుతుంది కాబట్టి. ఏమైనా డోసేజ్ కెమికల్ డోసేజ్ ఎక్కువైతే లీఫ్ అనేది చాలా తొందరగా హీట్ ఎక్కుతుంది, అప్పుడు ఇలా డిస్కలరేషన్ అవుతుంది. బట్ అగ్రి 82 కెపాసిటీ ఏమంటే దీంట్లో నానో టెక్నాలజీ ఉంది కాబట్టి ఏదే పురుగు మంది దీంట్లో మిక్స్ చేసినా కూడా అది లీఫ్ని హీట్ అవ్వడానికి వదలదనమాట. ఎంతే టెంపరేచర్ ఉన్నా కూడా, ఎంతే డోసేజ్ ఎక్కువ ఉన్నా కూడా, ఎంత తక్కువ ఉన్నా కూడా లీఫ్ అనేది హీట్ అవ్వదు. ఇటువంటి ప్రాబ్లమ్స్ని, ఏ ప్రాబ్లం అయినా ఇటువంటి సన్ స్కార్చింగ్ ప్రాబ్లమ్స్ని మీరు ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అండ్ అందరికీ తెలిసినట్టు ఈ ప్రోడక్ట్ని స్ప్రెడర్గా వాడతారు, స్టిక్కర్గా వాడతారు. మీరు స్ప్రే చేసే కెమికల్ అనేది ఇలా డ్రాప్లెట్స్ లాగా నిలబడుతుంది లీఫ్ మీద. ఏమైనా లీఫ్ ఇలా షేక్ అయితే ఆ డ్రాప్లెట్స్ మొత్తం కిందకి రాలిపోతాయి, అప్పుడు మీరు స్ప్రే చేసినా కూడా వేస్ట్ అయిపోతుంది. కాబట్టి అగ్రి 82 ఏం చేస్తుంది, మీరు స్ప్రే చేసిన కెమికల్ని లీఫ్ మీద మంచిగా అతుక్కోవడానికి హెల్ప్ చేస్తుంది. దట్ ఈస్ వై ఇట్ ఈస్ కాల్డ్ వెటర్ ఆర్ స్టిక్కర్ అంటారు. గమ్ లాగా అతుక్కొని ఆ కెమికల్ అనేది చాలా ఎక్కువ రోజుల వరకు అక్కడ ఆ లీఫ్ మీద ఉంచుతుంది. అప్పుడు డిసీజ్ అనేది కూడా తొందరగా రాదు. దాంతోపాటు దీన్ని స్ప్రెడర్ అని పిలుస్తారు. స్ప్రే చేసిన కెమికల్ లీఫ్ మీద మంచిగా స్ప్రెడ్ అవ్వాలా, దీనికోసం కూడా ఈ ప్రోడక్ట్ హెల్ప్ అవుతుంది. హోమోజినస్ మిక్స్చర్, బయట నుంచి తెచ్చే పురుగు మందు కానీ గడ్డి మందు కానీ కొన్నిసార్లు వాటర్లో కరగదు, ఇలా తేలుతుంటుంది పైన. దిస్ ఇస్ డ్యూ టు సర్ఫేస్ టెన్షన్, డిఫరెంట్ సర్ఫేస్ టెన్షన్ వలన ఇలా అవుతుంటుంది. మన అగ్రి 82 ఏమైనా మేము వాటర్లో వాడినామనుకోండి, ఇటువంటి ప్రాబ్లమ్స్ని కూడా మేము సాల్వ్ చేయొచ్చు. అంటే మంచిగా కరగడానికి, బయట నుంచి తెచ్చే ఆయిల్ కానీ పౌడర్ కానీ మంచిగా కరగడానికి ఈ ప్రోడక్ట్ అనేది హెల్ప్ చేస్తుంది. సన్ స్కార్చింగ్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తుంది. ఈ ప్రోడక్ట్ని ఎలా వాడుకోవచ్చు అంటే, మీరు బయట నుంచి తెచ్చే పురుగు మందు కానీ ఫంగిసైడ్ కానీ దాంతోపాటు విస్టిజ్ అగ్రి ప్రోడక్ట్స్తో కూడా మీరు మిక్స్ చేసి ఈ ప్రోడక్ట్ని ఇవ్వచ్చు. అండ్ హెర్బిసైడ్స్, గడ్డి మందుతో వాడుకోవాలంటే 1 లీటర్ వాటర్లో 1 ml వాడాలా. పురుగు మందుతో ఫంగిసైడ్తో స్ప్రే చేయాలంటే 1 లీటర్ వాటర్కి 1/2 ml, 1 లీటర్ నీటిలో 1/2 ml, 20 లీటర్స్ వాటర్కి 10 ml వాడాల్సి ఉంటుంది. ఈ యొక్క ప్రోడక్ట్ని మీరు వాడే కెమికల్ ఎరువులు యూరియా, DAP, పొటాష్ భూమిలో ఫిక్స్ అవ్వకూడదు, అవైలబిలిటీ ఎక్కువ ఉండాలన్నా కూడా దీన్ని 1 కిలో కెమికల్ ఎరువుల్లో 3 to 4 ml దాకా వాడుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇస్ ఇరిగేషన్, మీరు డ్రిప్లో అందించవచ్చు ఈ ప్రోడక్ట్ని 160 to 200 ml. సింపుల్గా అర్థం చేసుకోండి, ఈ ప్రోడక్ట్ ఇప్పుడు 2 వేరియంట్లు అవైలబుల్ ఉంది. పాత ప్రోడక్ట్ కూడా ఉంది, కొత్త ప్రోడక్ట్ కూడా ఉంది. పాత ప్రోడక్ట్ అనేది గ్రీన్ కలర్ లేబుల్లో వస్తుంది, పైన గ్రీన్ కలర్ స్ట్రిప్ ఉంటుంది. నానో టెక్నాలజీ ప్రోడక్ట్ ఎల్లో కలర్ స్ట్రిప్లో వస్తుంది. ఎప్పుడైనా కానీ ఏదో ఒక కెమికల్ని స్ప్రే చేయాలంటే నానో టెక్నాలజీ ఇవ్వండి. ఏదైనా కెమికల్ ఎరువులతో మిక్స్ చేసి భూమిలో ఇవ్వాలంటే మన పాత అగ్రి 82ని ఇవ్వండి. స్ప్రే చేయాలంటే నానో టెక్నాలజీ, భూమిలో ఇవ్వాలంటే సిలికాన్ బేస్డ్ ఓల్డ్ అగ్రి 82ని అందిస్తే చాలా మంచిగా పర్ఫామ్ చేస్తుంది. వాటర్లో కూడా ఓల్డ్ అగ్రి 82 చాలా మంచిగా పర్ఫామ్ చేస్తుంది. అండ్ దిస్ ఇస్ క్లియర్, అగ్రి 82 క్లియర్. బోరింగ్గా ఉందా సెషన్? బోరింగ్గా ఉందా? విల్ డూ అన్ యాక్టివిటీ. అందరూ ప్లీజ్ స్టాండ్ అప్. ఒక క్లాప్, వెస్టిజ్ తయారు చేసిన ఒక సిస్టమాటిక్ క్లాప్ అని చెప్పొచ్చు. దీన్ని ఇదేమి మెసేజ్ ఇస్తుందంటే యూనిటీ అంటే సింపుల్గా అర్థం చేసుకోండి. అందరూ ఒకేసారి చప్పట్లు జోరుగా కొట్టారనుకోండి సౌండ్ ఎక్కువ వస్తుంది. అదే ఒక్కొక్కరు ఒక్కొక్కసారి కొట్టారంటే సౌండ్ ఎక్కువ వస్తుందా? ఒకేసారి కొడితే చాలా ఎక్కువ వస్తుందా? ఇట్ ఈస్ డిపిక్టింగ్ యూనిటీ. మేము ఒక్కట్టుగా యూనిట్
యూనిటీగా ఉండి క్లాప్స్ కొడితే విస్టీజ్ ఎక్కువగా సౌండ్ చేయొచ్చు మేమందరూ కలిసి. దిస్ ఇస్ ద మెయిన్ రీజన్. సింపుల్గా దీనిలో ఎలా ఈ యొక్క చప్పట్లు కొట్టాలంటే 1 2 3 4 1 2 1 2 3 4 1 2 సింపుల్. ఫస్ట్ 4 క్లాప్స్, కొంచెం గ్యాప్ ఇచ్చి 2 క్లాప్స్. 1 2 3 4 1 2 చేద్దామా? ఓకే. 1 2 3 4 1 2 1 2 3 4 1 2 1 2 3 4 1 2. వెరీ గుడ్. 4 టైమ్స్ చేయాలా? ఇప్పుడు లాస్ట్లో 4 టైమ్స్ చేసిన తర్వాత యో అని పిలిచాలి. ఏం పిలిచాలా? విల్ డూ ఇట్? ఎస్. వన్స్ మోర్. 1 2 3 go. 1 2 3 4 1 2 1 2 3 4 1 2 1 2 3 4 1 2 1 2 3 4 1 2 యో. టాపే లేసిపోలేదు. ఇంకోసారి చేద్దామా? ఎస్. 1 2 3 go. 1 2 3 4 1 2 1 2 3 4 1 2 1 2 3 4 1 2 1 2 3 4 1 2. థ్యాంక్ యూ సో మచ్. కొంతమంది ఏమో పక్కన వాళ్ళు చూస్తున్నారని ఓన్లీ చప్పట్లు కొడితే వాళ్ళకి హార్ట్ రిలేటెడ్ డిసీజ్ రాదనేది ఒక ప్రాక్టికల్ ఎక్స్పెరిమెంట్ చేశారు. ఇఫ్ యూ క్లాప్ గుడ్, హార్ట్ రిలేటెడ్ డిసీజ్ అనేది తక్కువ వస్తుంది. చాలామంది కోవిడ్కి భయం ఉంటుంది. కోవిడ్ అంటే కాలువలో వాటర్ ఇవ్వాలా, రింగ్లో వాటర్ ఇవ్వాలని టెక్నాలజీ వచ్చింది. దానికి ఇంకొక నెక్స్ట్ టెక్నాలజీ ఏమొచ్చిందంటే స్ప్రింక్లర్ అని వచ్చింది. అంటే కాలువలనే కాదు, మేము స్ప్రింక్లర్లో కూడా వాటర్ అందించవచ్చు అని ఒక నెక్స్ట్ టెక్నాలజీ వచ్చింది. అండ్ దానికనే ఒక నెక్స్ట్ టెక్నాలజీ ఏమంటే డ్రిప్ వచ్చింది. ఈ 4 సిస్టమ్స్లో ఒక కామన్ పాయింట్ ఏం తెలుసా? వాటర్. డైరెక్ట్ భూమిలో వాటర్ అందించాలంటే చాలా ఎక్కువ వాటర్ కావాలా? కాలువలో అందించాలంటే తక్కువ కావాలా? స్ప్రింక్లర్లో అందించాలంటే దానికన్నా తక్కువ కావాలా? డ్రిప్లో అందించాలంటే దానికన్నా తక్కువ కావాలా? అంటే ఇక్కడ వాటర్ అనేది తగ్గుతా పోయింది. ఎస్ ఆర్ నో? అలానే ఈ టెక్నాలజీ డెవలప్ చేసిన కంట్రీ ఏదంటే ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ నుంచే కాలువలో వాటర్ ఇవ్వాలా, రింగ్లో వాటర్ ఇవ్వాలా, స్ప్రింక్లర్లో వాటర్ ఇవ్వాలా, డ్రిప్లో వాటర్ ఇవ్వాలని ఆ ఒక దేశం నుంచి ఆ టెక్నాలజీ డెవలప్ చేశారు. అది ఇప్పుడు అదే దేశం వాళ్ళు ఒక కొత్త టెక్నాలజీ డెవలప్ చేశారు. దాన్ని ఏమంటారంటే హైడ్రోజెల్ అని పిలుస్తారు, ఆర్ అక్వాజెల్ అని పిలుస్తారు. డ్రిప్ కింద తక్కువ వాటర్ హైడ్రోజెల్లో కావాలా? ఇప్పుడు డ్రిప్లో 100 లీటర్ కావాలనుకోండి, హైడ్రోజెల్లో 50 లీటర్ సరిపోతుంది. అంత ఎఫెక్టివ్గా వాటర్ని యూటిలైజ్ చేసేది ఈ యొక్క అగ్రి అక్వాజెల్ అనే ప్రోడక్ట్. ఈ ప్రోడక్ట్ మేము ఇచ్చే వాటర్ని 50% దాకా తగ్గిస్తుంది. మేము వేసే కెమికల్ని 40% దాకా వేస్ట్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది అనమాట. అప్పుడే చెప్పాను 60% వేస్ట్ అవుతుంది. ఆ 60%లో 40% ఇది తగ్గిస్తుంది అనమాట. 1 ఫిక్స్ అవ్వడానికి వదలదు. 20% ఫిక్సేషన్ అయ్యి లాక్ అయిపోతుంది కదా, దాన్ని తగ్గిస్తుంది. 2 వాటర్ ఇచ్చినప్పుడు పోషకాలు వాటర్ లోపల భూమి లోపల వెళ్ళిపోతాయి కదా, ఆ 20%. టోటల్గా 40% దాకా మేము ఇచ్చే న్యూట్రియంట్స్ని ఇది సేవ్ చేస్తాయి, వేస్టేజ్ని సేవ్ చేస్తాయి. దాంతోపాటు వాటర్ హోల్డింగ్ కెపాసిటీని కూడా పెంచుతుంది అనమాట. మన భూమిలో ఎక్కువగా వాటర్ నిలబడడానికి స్ట్రెంగ్త్ని ఈ ప్రోడక్ట్ ఇస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ఇది ప్రాక్టికల్గా ఎలా పనిచేస్తుంది అంటే ఐ విల్ టెల్ యూ. 2 మొక్కలు తీసుకుందాం. ఒక మొక్కకి మీరు ఓన్లీ కెమికల్ ఎరువులు ఇచ్చింటారు, యూరియా కానీ డిఏపి కానీ పొటాష్ కానీ ఇచ్చింటారు. ఇంకొక మొక్కకి యూరియా డిఏపి పొటాష్తో పాటు మీరు అగ్రి అక్వాజెల్ని ఇచ్చింటారు. ఈ యొక్క మొక్కకి ఓన్లీ కెమికల్ ఎరువులు ఇచ్చింటారు, ఈ యొక్క మొక్కకి మీరు అగ్రి అక్వాజెల్తో పాటు కెమికల్ ఎరువులు ఇచ్చింటారు. వర్షం పడుతుంది, లేకుంటే వాటర్ అందిస్తారు, కాలువ ద్వారా కానీ స్ప్రింక్లర్ ద్వారా కానీ డ్రిప్ ద్వారా కానీ వాటర్ అందిస్తారు. ఈ మొక్క దగ్గర మీరు వాటర్ ఇచ్చినప్పుడు మాత్రమే దీని దగ్గర వాటర్ ఉంటుంది. బట్ ఈ యొక్క మొక్క దగ్గర వాటర్ వచ్చిన వెంటనే ఆ జెల్ ఏం చేస్తుంది, వాటర్ని అబ్జర్వ్ చేస్తుంది, దాంతోపాటు న్యూట్రియంట్స్ని కూడా అబ్జర్వ్ చేస్తుంది, జెల్గా మార్చేస్తుంది. వాటర్ని కూడా అబ్జర్వ్ లోపల చేసుకుంటుంది, దాంతోపాటు మేము ఇచ్చే న్యూట్రియంట్స్ అంటే యూరియా డిఏపి పొటాష్ని కూడా అబ్జర్వ్ చేసేసి జెల్గా మార్చేస్తుంది. ఇప్పుడు డ్రై సీజన్ వచ్చింది అనుకున్నాం, ఒక 10 డేస్ వర్షం రాదు, 15 డేస్ వర్షం రాదు, బోర్వెల్ చెడిపోతుంది, వాటర్ అనేది మాయిశ్చర్ లెవెల్స్ భూమిలో చాలా తక్కువ ఉంది. అటువంటి సిచ్యువేషన్లో ఏమవుతుంది, ఈ యొక్క మొక్క దగ్గర పక్కన న్యూట్రియంట్స్ ఉంటుంది బట్ వాటర్ ఉండదు, పక్కన పోషకాలు ఉంటాయి, మీరు ఇచ్చిన యూరియా డిఏపి ఏమో ఉంటుంది బట్ వాటర్ ఉండదు. ఆ యూరియా పనిచేయాలంటే వాటర్ ఉండాలా. మీరు యూరియా ఇస్తే డైరెక్ట్ పంట యూరియా తీసుకోదు, ఆ యూరియా అనేది ఫస్ట్ వాటర్లో కరగాల, దాని తర్వాత పంట తీసుకునేది. ఇక్కడ వాటర్ లేదంటే యూరియా పనిచేయదు అనమాట. ఇక్కడ వాటర్ లేదు కాబట్టి మీరు ఇచ్చిన యూరియా కూడా పనిచేయదు. బట్ ఈ యొక్క మొక్క దగ్గర అగ్రి అక్వాజెల్ లోపల వాటర్ ఉంటుంది, న్యూట్రియంట్ కూడా ఉంటుంది. అప్పుడు ఆటోమేటిక్ గ్రోత్ మంచిగా వస్తుందా, స్లోగా వస్తుందా? దిస్ ఇస్ హౌ ద ప్రోడక్ట్ వర్క్స్. వెరీ సింపుల్ అండ్ క్లియర్. ఇది ప్రతి ఒక్కరు కూడా తెలుసు. మన సేంద్రియ ఎరువుల్లో
ఇవన్నీ చాలా ఎక్కువ ఉండేవి. ఈ ప్రోడక్ట్ కూడా అంతే. దీన్ని బయోపాలిమర్ అని పిలుస్తారు. మన పరిసరంలో దొరికే డిఫరెంట్ మెటీరియల్స్ని దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి ఈ ప్రోడక్ట్ని తయారు చేస్తారు. కాబట్టి ఇది ఆర్గానిక్ మెటీరియల్. భూమిలో వేస్తే ఒక ఎకరానికి మీరు 1 నుంచి 2 కిలోల దాకా వాడుకోవచ్చు. ఒక ఏడాదికి ఒకసారి చాలు. సేంద్రియ ఎరువు ఎలా వాడతారు, ఏడాదికి ఒకసారి, అలా ఈ ప్రోడక్ట్ని వాడుకోవచ్చు. 1 to 2 kilos per acre. అండ్ కమింగ్ టు నెక్స్ట్ పాయింట్, నేల కొత్త సాయిల్ ఎరోషన్ అనేది జరుగుతుంది. వర్షం కానీ చాలా ఎక్కువ పడితే, కాలువలో వాటర్ ప్రెషర్ ఎక్కువ అయితే ఆ వాటర్తో పాటు మట్టి కూడా కొట్టుకొని భూమి నుంచి బయటికి వెళ్ళిపోతుంది. ఇటువంటి ప్రాబ్లమ్స్ని కూడా మేము ఈ ప్రోడక్ట్ ద్వారా సాల్వ్ చేయొచ్చు. ఇది ఎకరానికి సాయిల్ అప్లికేషన్ మీరు వాడే కెమికల్ ఎరువుల్లో యూరియా, డిఏపి, పొటాష్లో మిక్స్ చేసి డైరెక్ట్గా చల్లొచ్చు. ఒక ఎకరానికి 1 to 2 kilos. ప్లాంటేషన్ క్రాప్స్లో అంటే తోటవిని పంటలు, ఫర్ ఎగ్జాంపుల్ మామిడి, అరకనట్, కోకోనట్, ఫ్రూట్ క్రాప్స్, దానిమ్మకాయ, అటువంటి పంటలో ఒక చెట్టుకి 40 నుంచి 80 గ్రాముల దాకా ఏడాదికి ఒకసారి ఇవ్వాలి. 2 సార్లు మీరు ఒక ఎకరాలో 2 పంటలు పండుతారు, 3 పంటలు పండుతారు ఒక ఏడాది కంటే 3 సార్లు ఇవ్వాలా అవసరం లేదు. ఒక ఎకరానికి ఒక ఇయర్కి ఓన్లీ వన్స్, నీడ్ నాట్ టు గివ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ క్రాప్. ఇలా ఈ ప్రోడక్ట్ని అందించవచ్చు. అండ్ కమింగ్ టు నెక్స్ట్ ప్రోడక్ట్, రా మెటీరియల్స్ని ఇచ్చాను. ఏ ప్రోడక్ట్, ఏ ఫుడ్ కావాలో ఆర్డర్ చేయండి, బయట నుంచి తెప్పిద్దాం. రా మెటీరియల్ చూపిస్తున్నాను, మీరు స్పెసిఫై చేసి చెప్తే నాకు ఇది కావాలి సార్ అంటే అది తెప్పిస్తాం. ఎందుకు చూపిస్తున్నాను తెలుసా? ఇప్పుడు లంచ్ టైం అయింది కాబట్టి చూపిస్తున్నాను. మెన్యూ కార్డ్ చూపిస్తున్నాను. ఓకే, అందరూ ఫుడ్ తింటారా? ఎవరు ఫుడ్ తింటారండి? తింటారా? కొంతమంది హ్యాండ్స్ రైస్ చేయలేదు. ఫుడ్ తిన్నారా మీరు? తింటారా? మరి హ్యాండ్ రైస్ చేయండి. తింటాం కదా. ఏమేమి తింటామండి కామన్గా? ఇప్పుడు వరంగల్లో ఫేమస్ అనేది చాలా ఎక్కువగా ఏం తింటారు? సారీ, రైస్ తింటారు. ఓన్లీ రైస్ తింటావా? బిర్యానీ తింటారు. అంటే రైస్ అంటే ఓన్లీ రైస్ తింటారా? దాంతోపాటు కొంతమంది ఇది యాక్టివ్గా ఉండదు సెషన్ కాబట్టి దిస్ ఇస్ సార్ట్ ఆఫ్ ఎక్సర్సైజ్, ప్లీజ్ అండర్స్టాండ్. తింటాం కదా. అంటే మేము తినే ఫుడ్లో ఏమేమి బాడీకి కావాల్సిన న్యూట్రిషన్ని డిఫరెంట్ టైంలో అందిస్తాం. మన దేహం లోపల పంపిస్తాం. అలానే మన పంటకి మనకి ఎలా 150-200 న్యూట్రియంట్స్ కావాలో మన పంటకి ఎంత కావాలంటే 17 రకాలు కావాలా. ఎన్ని కావాలా? హౌ మెనీ? 17. 17 రకాలుగా. మనకి ఎలా 150 కావాలో అలానే మేము మన పంటకి 17 రకాలు కావాలా. దాంట్లో ఎంత అందిస్తున్నారు మన రైతులు అంటే 3 అందిస్తున్నారు. ఒకటి యూరియా, 2 పొటాష్, యూరియా, డిఏపి, పొటాష్, ఎన్పికే అని పిలుస్తారు. ఈ 3 న్యూట్రియంట్స్ తప్ప ఇంకేమీ అందించడం లేదు. ఇప్పుడు ఓన్లీ ఫుడ్ తింటారా మీరు? ఓన్లీ అన్నం తింటారా? ఓన్లీ అన్నం తింటారా? దాంతోపాటు కర్రీ, వెజిటేబుల్స్ అన్నీ తింటారా లేదా? మన పంటలో యూరియా, డిఏపి, పొటాష్ ఎలా అంటే అన్నం తిన్నట్టు. అన్నం తింటే పొట్ట పెరుగుతుందే కానీ దేహం పెరగదు. దేహం పెరగాలంటే ఏం పెరగాలండి? మన మజిల్స్ పెరగాల. మజిల్ పెరగాలంటే ఏం పని చేస్తుంది? ప్రోటీన్ చేస్తుందా? మన బోన్స్ పెరగాలంటే ఏం పని చేస్తుంది? కాల్షియం ఇస్ ఎ మినరల్. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ న్యూట్రియంట్, మేము ఇచ్చే న్యూట్రియంట్ ఏదో ఒక పని చేస్తుంది అనమాట. అలానే మన పంటల్లో మేము ఇచ్చే ఒక్కొక్క న్యూట్రియంట్ కూడా ఒక్కొక్క పని చేస్తుంది. మన ఇండియాలో దిగుబడి ఎందుకు రావడం లేదు? మీరేమైనా హైబ్రిడ్ విత్తనాలు తీసుకొని వచ్చారనుకోండి, వెనకాల రాసింటారు 50 బస్తాలు పండించవచ్చు, 60 బస్తాలు పండించవచ్చు అని రాసింటారు. బట్ ప్రాక్టికల్ ఎంత పండిస్తారు అంటే దానిలో 50% పండిస్తారు, 60% మాత్రమే పండిస్తారు. రిమైనింగ్ 40% ఎందుకు పండడం లేదంటే దానికి కావాల్సిన న్యూట్రిషన్ని అందించడం లేదు. కాబట్టి మనం ఫిక్స్ అయ్యేది యూరియాకి, డిఏపి, పొటాష్, ఇది 3 తప్ప ఇంకేం న్యూట్రియంట్స్ అందడం లేదు. దట్ ఈస్ వై మేము ఎలా ఫుడ్ అన్ని రకాల ఫుడ్ తింటామో అలాగే మన పంటకు కూడా డిఫరెంట్ సార్ట్ ఆఫ్ న్యూట్రియంట్స్ కావాలా. 17 సార్ట్ ఆఫ్ న్యూట్రియంట్స్ కావాలా. దాంట్లో ఓన్లీ 3 మాత్రమే అందిస్తున్నాం, అది యూరియా, డిఏపి, పొటాష్. దీంతో పాటు మేము మైక్రో న్యూట్రియంట్ కూడా అందించాలా. ఆ మైక్రో న్యూట్రియంట్ ఎక్కడ ఎక్కువ ఉంటుందంటే మన అగ్రి నానోటెక్లో. అంటే సింపుల్గా చెప్పాలంటే అగ్రి నానోటెక్ ఎలా అంటే వెజిటేబుల్ ఉన్నట్టు, ఫ్రూట్స్ ఉన్నట్టు, చికెన్, మటన్, ఎగ్ ఉన్నట్టు. దాన్ని ఎక్కువగా వాడాల్సిన అవసరం లేదు. రైస్ మీరు ఎక్కువ తింటారు, బట్ సాంబార్ ఎక్కువ తినరు, వెజిటేబుల్ ఎక్కువ తినరు, చికెన్, మటన్ ఎక్కువ తినరు, దాన్ని లిమిటెడ్గానే వాడతారు. ఈ ప్రోడక్ట్ కూడా అంతే. ఇది ఎకరానికి మీరు 500 grams దాకా వాడచ్చు. దీన్ని యూరియా వాడేలాగా 50 కిలోలు 100 కిలోలు వాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది నానో టెక్నాలజీ నుంచి తయారైండదు కాబట్టి. నానో అంటే
45 కిలో బస్తాలో ఏముంటుందో దాన్ని 500 ml ఫిట్ చేసేస్తారనమాట. ఈ ప్రోడక్ట్ కూడా అంతే. 40 kgs 50 kgs ఉండే కెపాసిటీని 500 గ్రామ్స్ నానోటెక్లో ఫిక్స్ చేశారు. ఒక 50 కిలో బస్తా యూరియా వేసేది ఎలా పనిచేస్తుందో ఇది కూడా మైక్రో న్యూట్రియంట్ అలానే పనిచేస్తుంది. మన పంటకి కావాల్సిన మోస్ట్ ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ని అందించడంలో ఈ ప్రోడక్ట్ హెల్ప్ చేస్తుంది. దాంతోపాటు సింపుల్గా అర్థం చేసుకోండి, మేము తినే ఫుడ్ పనిచేయాలంటే దాంతోపాటు వెజిటేబుల్ తీసుకోవాలా. అన్నం వర్క్ చేయాలంటే సాంబార్ ఉండాలా, వెజిటేబుల్స్ ఉండాలా. ఓన్లీ అన్నం తింటే సరిపోదు, అన్నంతో పాటు సాంబార్ కూడా తినాలా. ఓన్లీ సాంబార్ తినగలుగుతామా? తినలేము. కాబట్టి 2 కాంబినేషన్లో తీసుకుంటే మాత్రమే దేహానికి మంచిగా అందుతుందన్నమాట. దట్ ఈస్ వాట్ మేము యూరియా డిఏపి పొటాష్తో పాటు మైక్రో న్యూట్రియంట్ అందిస్తే మాత్రమే పనిచేసేది. దట్ ఈస్ వై ఈ ప్రోడక్ట్ని యూరియా డిఏపి పొటాష్తో మిక్స్ చేసి కూడా వాడచ్చు. ఈ ప్రోడక్ట్ని వాడితే ఫోటోసింథసిస్ అనేది మంచిగా వస్తుంది. సింపుల్గా చెప్పాలంటే మేము ఇచ్చే పోషకాలు అనేది చాలా ఎక్కువగా యూటిలైజ్ చేసుకొని ఆహారం అనేది చాలా ఎక్కువగా తయారవుతుంది. అప్పుడు ఆహారం అనేది చాలా ఎక్కువ తయారైతే స్టోరేజ్ ఎక్కువైతుంది. స్టోరేజ్ ఎక్కువైతే ఎక్కువగా దిగుబడి అనేది రావడం జరుగుతుంది. సైజు, షేప్, కలర్ పెంచాలా, వజన్ పెంచాలా, దిగుబడి పెంచాలంటే ఈ ప్రోడక్ట్ అనేది హెల్ప్ చేస్తుంది అనమాట. దీన్ని ఎలా వాడుకోవచ్చు? ఫోలియర్ అప్లికేషన్ చేయొచ్చు. 1 లీటర్ వాటర్లో 2 గ్రామ్స్ దాకా వేసి డైరెక్ట్గా స్ప్రే చేయొచ్చు మీరు. ఆర్ డైరెక్ట్గా మీరు వాడే ఎరువుల్లో, కెమికల్ ఎరువుల్లో యూరియా డిఏపి పొటాష్లో మిక్స్ చేసి చల్లేయచ్చు. 1 ఎకరానికి 500 గ్రామ్స్ దాకా. ఈ ప్రోడక్ట్ని ఏ ఒక్క స్టేజ్లో కన్నా ఇవ్వచ్చు. వరిలో నారుమడి వేస్తారు కదా, ఆ ఒక్క స్టేజ్ నుంచి ఇంకొక 10 డేస్లో మీరు హార్వెస్ట్ చేస్తారంటే ఆ ఒక్క స్టేజ్ వరకు కూడా ఈ ప్రోడక్ట్ని ఇవ్వచ్చు. ఎనీ స్టేజ్ ఇర్రెస్పెక్టివ్ మీకు రైతుకి ఎలా ఫీజిబుల్గా ఉంటుందో అలా ఈ ప్రోడక్ట్ని మీరు వాడుకోవచ్చు. అండ్ కమింగ్ టు నెక్స్ట్ ప్రోడక్ట్ అగ్రిమాస్. ఈ ప్రోడక్ట్ ఎందుకు వాడతారంటే ఫ్లవరింగ్ని పెంచడానికి, దాంతోపాటు ఫ్లవర్ ఎక్కువగా డ్రాప్ అవ్వకుండా ఉండాలంటే ఈ ప్రోడక్ట్ అనేది హెల్ప్ చేస్తుంది అనమాట. కామన్గా ఫ్లవర్ ఎందుకు డ్రాప్ అవుతుందంటే మన పరిసరం నుంచే ఒత్తిడి వలన. ఫర్ ఎగ్జాంపుల్ బయోటిక్ అండ్ ఏబయోటిక్ స్ట్రెస్ అని పిలుస్తారు. ఫ్లవర్ ఎందుకు డ్రాప్ అవుతుందంటే చాలా ఎక్కువ ఎండ ఉంటే ఫ్లవర్ డ్రాప్ అవుతుంది. మంచు కానీ ఎక్కువ పడితే మన పంటల మీద ఫ్లవర్ డ్రాప్ అవుతుంది. వర్షం ఎక్కువ పడితే ఫ్లవర్ డ్రాప్ అవుతుంది. మన భూమిలో తడి ఎక్కువ ఉంటే ఫ్లవర్ డ్రాప్ అవుతుంది. తడి అనేది తక్కువన్నా కూడా ఫ్లవర్ డ్రాప్ అవుతుంది. దాంతోపాటు మన పంటలో పురుగులు వచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మిరపకాయల్లో ఒక నల్లి అని పురుగు వస్తుంది. ఏమైనా నల్లి పురుగు వస్తే ఫ్లవర్ మొత్తం డ్రాప్ అయిపోయి, అలా డిఫరెంట్ పంటలో ఏమైనా పురుగు వచ్చిందనుకోండి ఫ్లవర్ డ్రాప్ అవుతుంది. దాంతోపాటు వ్యాధులు వచ్చినప్పుడు, డిసీజెస్ వస్తాయి. డిసీజ్ వచ్చినప్పుడు కూడా మన ఫ్లవర్స్ అనేది ఎక్కువగా డ్రాప్ అవుతుంది. దాంతోపాటు న్యూట్రియంట్స్ డెఫిషియన్సీ అని పిలుస్తారు. పోషకాలు అనేది మంచిగా లేదు భూమిలో అన్నా కూడా అప్పుడు ఫ్లవర్ డ్రాప్ అవుతుంది. కాబట్టి ఈ ప్రోడక్ట్ ఎందుకు తయారు చేశారంటే ఈ అన్ని ఎన్వైరన్మెంటల్ స్ట్రెస్ని ఎదిరించడానికి కెపాసిటీ ఏ ప్రోడక్ట్లో ఉందంటే అగ్రిమాస్లో ఉంది. ఈ అగ్రిమాస్ అనేది ఒక పాచి నుంచి తయారు చేస్తారు. పాచి నుంచి. ఆ పాచి ఎక్కడ పెరుగుతుందంటే అట్లాంటిక్ అన్న ఓషన్లో పెరుగుతుంది. ఎటువంటి సిచ్యువేషన్లో, ఎటువంటి కండిషన్లో పెరుగుతుందంటే అట్లాంటిక్ ఓషన్ అంటే వాటర్ చాలా కోల్డ్గా ఉంటుంది. 1, 2 వాటర్ లోపల న్యూట్రియంట్స్ మంచిగా ఉండదు, వాటర్ లోపల గాలి మంచిగా ఉండదు, వాటర్ లోపల సన్లైట్ మంచిగా ఉండదు. బట్ ఈవెన్ దో ఆ పాచి కెపాసిటీ ఏమంటే అటువంటి సిచ్యువేషన్లో కూడా చాలా ఎక్కువ ఫ్లవర్ ఇచ్చే కెపాసిటీ ఈ ప్రోడక్ట్ ఉంది. ఫ్లవర్ మంచిగా రావాలంటే గాలి మంచిగా ఉండాలా, న్యూట్రియంట్స్ మంచిగా ఉండాలా, సన్లైట్ మంచిగా ఉండాలా, దాంతోపాటు పోషకాలు మంచిగా ఉండాలా. బట్ ఈ ప్రోడక్ట్ ఆ ఫ్యాక్టర్స్ తక్కువన్నా కూడా ఎక్కువ ఫ్లవర్స్ ఇచ్చే కెపాసిటీ ఈ ప్రోడక్ట్లో ఉంది. కాబట్టి ఈ ప్రోడక్ట్ని ఎక్స్ట్రాక్ట్ చేసి, ఆ నాచుని ఎక్స్ట్రాక్ట్ చేసి దాన్ని మీరు మనం పంటల మీద స్ప్రే చేసినప్పుడు ఏమవుతుంది, ఫ్లవర్స్ అనేది డ్రాప్ అవ్వదు, ఎక్కువగా ఫ్లవర్స్ వస్తాయి. దాంతోపాటు అంతేకాకుండా దీంట్లో మైక్రో న్యూట్రియంట్స్ కూడా ఉంటుంది. కాబట్టి ఫ్లవర్ టు ఫ్రూట్ కన్వర్షన్ రేట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. కామన్గా ఒక చెట్టులో ఒక 100 పూలు వచ్చినాయనుకోండి, ఆ 100 పూలు 100 కాయగా మారుతాయా? ఓన్లీ 30 to 50% మాత్రమే ఫ్లవర్స్ ఫ్రూట్గా మారుతుంది. బట్ ఈ ప్రోడక్ట్ కెపాసిటీ ఏమంటే దీనిలో పాలినేషన్ మంచిగా అవుతుంది. ఈ ప్రోడక్ట్ వాడడం ద్వారా పాలినేషన్ అనేది మంచిగా అవుతుంది. కాబట్టి 100 ఫ్లవర్స్ వస్తే దాంట్లో దాదాపు 70 to 80 ఫ్లవర్స్ ఫ్రూట్స్గా మారుతుంది అనమాట. కెపాసిటీ కన్వర్షన్ రేట్ ఎక్కువవుతుంది. ఎప్పుడు ఎక్కువగా ఫ్లవర్స్ అనేది ఫ్రూట్గా మారుతుందో ఆటోమేటికలీ మన దిగుబడి అనేది పెరుగుతుందా తగ్గుతుందా? దాంతోపాటు దీంట్లో మైక్రో న్యూట్రియంట్స్ ఉంటాయి. కాబట్టి ఫ్రెష్నెస్, క్వాలిటీ పెంచడంలో, సైజు, షేప్, కలర్, వజన్ పెంచడంలో కూడా ఈ ప్రోడక్ట్ అనేది హెల్ప్ చేస్తుంది. దీన్ని మీరు స్ప్రే చేయొచ్చు. 1 లీటర్ వాటర్లో 2 ml దాకా వేసి స్ప్రే చేయొచ్చు. ఎనీ స్టేజ్ ఆఫ్ ద క్రాప్. పంట వేసి 20 days తర్వాత నుంచి
హార్వెస్ట్ చేసే వరకు కూడా ఈ ప్రోడక్ట్ని అందించవచ్చు. బట్ బెస్ట్ స్టేజ్ ఏమంటే బిఫోర్ ఫ్లవరింగ్ వచ్చే ముందుగానే 5 to 10 days ముందుగానే ఇస్తే చాలా ఎక్కువగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట. ఎనీ స్టేజ్లో ఈ ప్రోడక్ట్లు ఇవ్వచ్చు. వెజిటేబుల్, ఫ్రూట్స్, ఫ్లవర్స్, గ్రెయిన్స్, ఆయిల్ సీడ్స్, ఆల్ సార్ట్ ఆఫ్ క్రాప్స్లో దీన్ని మీరు అందించవచ్చు. అండ్ కమింగ్ టు నెక్స్ట్ ప్రోడక్ట్, కొంచెం ఫాస్ట్గా వెళ్తున్నాను, వీ హ్యావ్ గాట్ వెరీ లిమిటెడ్ టైం. అండ్ కమింగ్ టు నెక్స్ట్ ప్రోడక్ట్, అగ్రి ప్రొటెక్. ఈ ప్రోడక్ట్ ఏముంది, మన పంటలో వచ్చే వ్యాధుల్ని కంట్రోల్ చేయడంలో హెల్ప్ చేస్తుంది అనమాట. కామన్గా మన పంటలో 4 రకాల వ్యాధులు వస్తాయి, మేజర్ డిసీజెస్. ఒకటి ఎల్లో కలర్ అయిపోవడం, దాన్ని వైరల్ డిసీజ్ అని పిలుస్తారు. ఇంకొకటి నెమెటో డిసీజ్, రూట్ లోపల ఘాట్లు వస్తాయి, దాని ఈజ్ ఫ్రమ్ ఫంగస్. అటువంటి ఫంగల్ డిసీజ్ని కంట్రోల్ చేయడంలో ఈ ప్రోడక్ట్ అనేది హెల్ప్ చేస్తుంది. ఇది 2 రకాలు పనిచేస్తుంది అనమాట. ఒకటి ఆయింట్మెంట్ లెక్క, ఒకటి ఇంజెక్షన్ లెక్క. సింపుల్ ఎగ్జాంపుల్, కాల్లో చిన్నగా గాయమైందంటే మేము ఏం చేస్తామండి, ఏం చేస్తాము, ఆయింట్మెంట్ రాస్తామా? గాయం ఏమో చాలా పెద్దగా ఉంటే డాక్టర్ దగ్గర పోయి టీటీ ఇంజెక్షన్ తీసుకుంటామా? ఇది 2 చేస్తాం. ఎసోను ఈ ప్రోడక్ట్ 2 పని చేస్తుంది. ఒకటి లీఫ్ మీద స్ప్రే చేసినప్పుడు అక్కడ ఉండే వ్యాధిని కంట్రోల్ చేస్తుంది అనమాట, క్లియర్ చేస్తుంది. అంతేకాకుండా స్ప్రే చేసినప్పుడు పత్రరంధ్రాల ద్వారా ఆ కెమికల్ అనేది లీఫ్ లోపల పోయి వేరే పార్ట్స్ కూడా స్ప్రెడ్ అవుతుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు కాల్లో వస్తుంటాయి ఆంథ్రక్నోజ్, రెడ్ అవ్వాల్సిన మిరపకాయ తెల్లగా అయిపోవడం, రెడ్ అవ్వాల్సిన ఫ్రూట్స్ బ్లాక్ అయిపోవడం, ఇలా జరుగుతుంటుంది. అటువంటి డిసీజెస్ని కంట్రోల్ చేస్తుంది. లీఫ్ స్పాట్ డిసీజెస్ని కంట్రోల్ చేస్తుంది. విల్ట్ అనే డిసీజ్ వస్తుంది, ఫిజేరియం విల్ట్. ఫంగస్ నుంచి వచ్చే వ్యాధి. పక్కనుండే మొక్కలు అంతా మంచిగా ఉంటాయి, బట్ ఆల్ ఆఫ్ సడన్ ఒక మొక్క మాత్రమే చెడిపోవడం జరుగుతుంది. దిస్ కాల్డ్ విల్ట్. రూట్స్ని కంప్లీట్గా డీకే చేస్తుంది. ఫంగస్ అనేది రూట్స్కి అటాక్ అయ్యి ఆ డీకే అయిపోవడం ద్వారా ఫుడ్ చేయొచ్చు. 1 లీటర్ ఆఫ్ వాటర్లో 2 grams వేసి స్ప్రే కూడా చేయొచ్చు. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్, అందరూ యాక్టివ్గా ఈ బిజినెస్ చేస్తుంటారు. ఫీల్డ్ లెవెల్లో వెళ్ళిన డిసీజ్ వచ్చింది, దాని ప్రకారంగా మీరు ప్రోడక్ట్ని సజెస్ట్ చేయొచ్చు. ఫంగల్ డిసీజ్ వచ్చింటే ప్రొటెక్ట్, మైక్రోన్యూట్రియంట్ డెఫిషియన్సీ ఉంటే నానోటెక్ అండ్ అగ్రిమాస్ రిలేటెడ్గా ప్రోడక్ట్ని మీరు సజెస్ట్ చేసుకోవచ్చు ఈ యాప్ ద్వారా. మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని బూస్ట్ చేయడంలో ఈ యొక్క యాప్ అనేది హెల్ప్ చేస్తుంది. అండ్ స్టార్టింగ్ స్టేజ్లో ఒక పంట పండిస్తున్నాం, ఏమేమి వాడచ్చు, మీరు భూమి తయారు చేసేటప్పుడు ఆర్ విత్తనం చల్లేటప్పుడు మీరు ఈ 4 ప్రోడక్ట్స్ని మీరు వాడే కెమికల్లో మిక్స్ చేసి చల్లేయచ్చు. గ్రాన్యువల్స్, ప్రొటెక్ట్, అక్వాజల్ 82 కెమికల్ ఎరువుల్లో మిక్స్ చేసి చల్లేయచ్చు. నెక్స్ట్ విత్తన శుద్ధి, హ్యూమిక్ అండ్ ప్రొటెక్ట్ని విత్తన శుద్ధిలో మీరు వాడుకుంటే జర్మినేషన్ మంచిగా వస్తుంది, రూట్ మంచిగా వస్తుంది, గ్రోత్ మంచిగా వస్తుంది. అగ్రి ప్రొటెక్ట్ని వాడితే మన భూమిలో ఉండే వ్యాధులు అనేది మన పంటల మీద రాకుండా ఇది హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ పంట వేసి 20 days తర్వాత హ్యూమిక్, నానోటెక్ 82ని మీరు స్ప్రే చేయొచ్చు. అండ్ బిఫోర్ ఫ్లవరింగ్ వచ్చే ముందుగానే మాస్, ప్రొటెక్ అండ్ 18 స్ప్రే చేస్తే మాస్ ఫ్లవరింగ్ని పెంచుతుంది. అగ్రి ప్రొటెక్ డిసీజ్ రాకుండా హెల్ప్ చేస్తుంది. అగ్రి 82 ఈ 2 ప్రోడక్ట్ పర్ఫార్మెన్స్ని బూస్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఇస్ పోస్ట్ ఫ్లవరింగ్ వచ్చి ఒక 5 to 10 days చిన్న పిందెలు వస్తుంటాయి. ఇది లేకుంటే వరిలో పాలు పొంగే సమయం అని పిలుస్తారు, మిల్కింగ్ స్టేజ్ అని పిలుస్తారు. ఆ ఒక స్టేజ్లో అగ్రి నానోటెక్ అండ్ అగ్రి 82 ఆర్ అగ్రి మాస్ అండ్ అగ్రి 82 వస్తే షైనింగ్ మంచిగా రావడానికి, వజన్ మంచిగా రావడానికి, దిగుబడి మంచిగా రావడానికి హెల్ప్ చేస్తుంది. కామన్ క్వశ్చన్స్, విస్టిజ్ ప్రోడక్ట్స్తో పాటు బయట కెమికల్ వేసి స్ప్రే చేయొచ్చా, కొంతమందికి ప్రశ్న ఉంటుంది. డెఫినెట్లీ అగ్రి 82, అగ్రి హ్యూమిక్, అగ్రి నానోటెక్ని మీరు బయట కెమికల్స్తో మిక్స్ చేసి స్ప్రే చేయొచ్చు, నాట్ ఏ ప్రాబ్లం. బట్ కొన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి, అగ్రి మాస్, అగ్రి ప్రొటెక్, అగ్రి గోల్డ్, ఈ ప్రోడక్ట్స్ మీరు బయట కెమికల్తో మిక్స్ చేసి స్ప్రే చేయకూడదు. వై? బికాజ్ దాంట్లో అమైనో యాసిడ్స్ అనే ఒక కాన్స్టెంట్ ఉంటుంది. బయట కెమికల్తో మిక్స్ చేసినప్పుడు అవి బ్రేక్ అయిపోతుంది, అమైనో యాసిడ్ స్ట్రక్చర్స్ బ్రేక్ అయిపోతుంది. అప్పుడు ఆటోమేటిక్గా ప్రోడక్ట్ పర్ఫార్మెన్స్ అనేది తగ్గిపోతుంది. కాబట్టి మిక్స్ చేయకండి. అండ్ నెక్స్ట్, విస్టిజ్ ప్రోడక్ట్స్కి లైసెన్సెస్ ఉన్నాయా? అగ్రికల్చర్ ప్రోడక్ట్స్కి లైసెన్స్ ఉందా? ఎస్, వీ హ్యావ్ గాట్ ఆల్ సార్ట్ ఆఫ్ ఎసెన్షియల్ లైసెన్స్. అగ్రికల్చర్లో వాడడానికి కావాల్సిన అన్ని రకాల లైసెన్సెస్ మన విస్టిజ్ ప్రోడక్ట్స్కి ఉన్నాయి. పురుగు మందులాగా వాడుకోవచ్చా మన విస్టిజ్ ప్రోడక్ట్స్ని? వాడొచ్చా? వాడుకుంటే చాలా మంచిది. కాబట్టి విస్టిజ్ ప్రోడక్ట్స్తో పాటు బయట కెమికల్ని కూడా మీరు వాడుకోవచ్చు. అండ్ స్టేజ్ బై స్టేజ్ మీరు ఆర్గానిక్ వైపున టర్న్ అవ్వచ్చు. 4 to 5 years, 6 years తర్వాత మీరు కంప్లీట్గా ఆర్గానిక్గా మారచ్చు, బట్ ఆల్ ఆఫ్ సడన్ మారలేరు. అండ్ అవర్ మెయిన్ మిషన్ ఇస్ సేవ్ సాయిల్. మన పూర్వీకులు ఇచ్చిన మంచి మట్టిని నెక్స్ట్ జనరేషన్
అండ్ వన్ మోర్ థింగ్ ఇస్, ఈ యొక్క ఈవెంట్ని ఆర్గనైజ్ చేసిన ప్రతి ఒక్క లీడర్కి నన్ను దాన్ని ఏమంటారు, ఇన్విటేషన్ ఇచ్చిన ప్రతి ఒక్క లీడర్కి పేరు